శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. దైవ మార్గాలలో నేటి ప్రపంచంలో మనం జీవిస్తున్నటువంటి నేటి సమాజంలో మన చుట్టూ అనేక రకాల విధానాలు ఉన్నాయి. అనేక రకాల విధానాలలో పరస్పరం ఒకదానిని ఒకటి వ్యతిరేకించేటువంటి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వ్యతిరేకించేటువంటి అన్నప్పుడు ఘర్షణని కాదు. ఒక సిద్ధాంతం ఈ సృష్టి ఎలా జరిగింది, ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది, దీనంతటికీ కారణం ఇది అని చెబితే, ఇంకొక సిద్ధాంతం దానికి ఆపోజిట్గా అంటే ఇంకొక రకమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అలా అనేక రకాల సిద్ధాంతాలు మతాలుగా వెళ్తున్నాయి. మనం మాట్లాడుకుంటుంది దైవ మార్గం కాబట్టి వాటి పేరు మతాలు. ఇలా అసలు భూమి మీద ఉన్న ప్రతి మనిషికి అంటే దైవీపరమైనటువంటి విస్తృత జ్ఞానంలో సిద్ధాంతాలు అర్థం కాకపోవచ్చు, అంత చెప్పకపోవచ్చు, కానీ అవి మతాలుగా ఏర్పడి వాటిని నమ్ముకుంటూ వెళుతూ ఉండొచ్చు. కానీ ప్రతి మనిషి నుంచి ఒక వ్యతిరేకత, ఒక విభేదత ఉంటుంది. వ్యతిరేకత అన్నప్పుడు విరోధం కాదు నేను చెప్పేది, విభేదము. అంటే ఒక మనిషి ఇంకో మనిషిలో ఉండడు. అది రూపురేఖల్లో కానీ, మానసిక ప్రవృత్తుల్లో కానీ, జీవన సరళిలో కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ, ఏ చిన్న దాంట్లోనంటే తినే దాంట్లో, తాగే దాంట్లో, పడుకునే దాంట్లో, ఉదయం మెలకువ వచ్చిన దగ్గర నుంచి మెలకువతో నిద్ర లేచిన నుంచి గాఢ నిద్రపోయే వరకు చేసేటువంటి ఏ కార్యములలోనూ ఇద్దరు మనుషులు ఒకలా ఉండరు, ఒకలా చేయరు. అన్నింటిలోనూ వ్యత్యాసములు ఉంటాయి. అయితే మొత్తం మానవ జీవన విధానం ఒకేలా ఉంటుంది. అంటే మనుషులందరూ పుట్టుక ఒకలాగానే ఉంటుంది, మనుషులందరూ శరీర పెరుగుదలలు ఒకలాగానే ఉంటాయి, మనుషులందరూ ఆహారం తీసుకోవాల్సిందే, మనుషులందరూ కాలకృత్యం తీర్చుకోవాల్సిందే, మనుషులందరూ నిద్రపోవాల్సిందే, మనుషులందరూ జీవన విధాన శైలి, అందరికీ పంచేంద్రియాలు ఉంటాయి, పంచేంద్రియాల పనితీరు ఒకటే. ఇది బేసిక్గా మానవ జాతి బేసిక్ స్ట్రక్చర్ ఒకటే. కానీ అంటే ఆ బేసిక్ స్ట్రక్చరు, దాని పనితీరు మొత్తం అన్నీ ఒకటే మానవ జాతికి. కానీ ఏ ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు, ఉండటం అనేది లేదు. అదే సృష్టిలో వైవిధ్యము. సృష్టి అంటేనే అనేకము, ఏకత్వం కాదు. అది ఏకత్వం కానప్పుడు వైవిధ్యతలో వైవిధ్యత ఎప్పుడు ఎలా ఉంటుంది? నాలా మీరుండరు, మీలా నేనుండను. అది భార్యాభర్త అయినంతే, తండ్రి కొడుకు అయినంతే, తల్లి కూతురు అయినంతే, ఎవరైనా అంతే, ఇద్దరు ఒకలా ఉండరు. ఈ సత్యం అర్థం అవటమే తత్వము. ముందు అసలు తత్వం అంటే ఇది ఫిలాసఫీ. ఏంటి ఫిలాసఫీ అంటే? హ్యూమన్ అంటే మానవ జాతికి సంబంధించినటువంటి ఫిలసాఫికల్ సత్యం ఏంటి? తాత్వికత, తత్వము ఏంటి అంటే అసలు ఇద్దరు ఒకలా ఉండరు. ఎన్ని లక్షల కోట్ల మంది జన్మలు ఎత్తుకుంటూ వెళుతున్నా ఇద్దరు ఒకలా ఉండరు. మానవ జాతి మొత్తంగా స్ట్రక్చర్ ఒకటే. మళ్ళీ దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మానవ జాతిగా జాతి మొత్తం ఒకే స్ట్రక్చర్లో ఉంటుంది. దాని తీరుతన్నులన్నీ ఒకటే, దాని తయారీ ఒకటే, దాని ఉత్పత్తి ఒకటే, దాని పనితీరు ఒకటే, దాని అంతం ఒకటే, మధ్యలో దాని జీవిత శైలంతా ఒకటే. కానీ అది స్ట్రక్చరల్గా ఒకలా కనపడుతుంది తప్ప జాతిగా, మానవ జాతిగా ఒకలా, ఒక సృష్టి నియమములో ఒకలా ఉంటుంది తప్ప జాతి లోపలికి తొంగి చూస్తే, అంటే మనిషిని విడివిడిగా చూస్తే, మొత్తం జాతిగా చూస్తే దాని విధానం అంతా ఒకటే. పుట్టుట, పెరుగుట, చావుట ఇవన్నీ ఒకటే, తినుట, తాగుట ఇవన్నీ ఒకటే. ఇది మొత్తంగా మానవ జాతి స్ట్రక్చర్ అంతే, దాని నియమావళి అంతే, దాని పద్ధతి అంతే. అవేం మారవు, దాని ధర్మాలు ఇవన్నీ ఒకలానే ఉంటాయి. కానీ దాని లోపలికి తొంగి చూస్తే, ఆ జాతిలో ప్రతిదాన్ని విడివిడిగా పట్టుకొని చూస్తే, ప్రతి మనిషిని విడివిడిగా చూస్తే, ప్రతి స్త్రీని విడివిడిగా చూస్తే, ప్రతి పురుషుడిని విడివిడిగా చూస్తే, స్త్రీ పురుషులేగా ఉండేది, వాళ్ళే బాల్య దశ నుంచి వృద్ధాప్యం వరకు వాళ్లే ఉంటారు. చూస్తే ఏ ఇద్దరు ఒకలా ఉండరు. ఇది ఇక్కడ మనం గమనించవలసింది. గమనించటంగా దీన్ని బలంగా అర్థం చేసుకొని ముందు దీన్ని బలంగా మనం లోపల హృదయంలో ఈ సత్యాన్ని నాటుకోవాలి.
అంటే ప్రపంచంలో ఎక్కడైనా ఘర్షణ వస్తుంది అంటే కారణం ఏంటి మనుషుల మధ్య అంటే అసలు ఏ ఇద్దరు ఒకలా ఉండరు అనేటువంటి సత్యాన్ని మనం అవగతం చేసుకోపోవటమే. మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇద్దరు ఒకలా ఉండటం కుదరదు అసలు ఇక్కడ. అదే విభిన్నత. మనమే కాదు, సృష్టిలో ఏ రెండు ఒకలా ఉండవు. కాకపోతే అంత సృష్టి గురించి మనకు అనవసరం కూడా తెలుసుకునే ఉంది. అది ఒక వైపరీత్య విపరీత జ్ఞానం. అంటే మనకు మించి తెలుసుకునే జ్ఞానం వలన ఉపయోగం లేదు, అనవసరపు కాలక్షేపం అవుద్దంతే. మనకు అవసరమైంది తెలుసుకోవటం వలన ఒక స్థిరత అనేది కొంత ఏర్పడుతుంది, కొంత శాంతి వస్తుంది. ఇప్పుడు నాలా నా బిడ్డ ఎందుకు ఆలోచించట్లేదు, నాలా నా భార్య ఎందుకు ఆలోచించట్లేదు, నాలా నా భర్త ఎందుకు ఆలోచించట్లేదు, ఇలా అన్నప్పుడు వైవిధ్యతను మనం మర్చిపోతున్నాం. నాలా నువ్వు నీలా నేనైతే అక్కడ ఇద్దరు ఉండరు, ఇద్దరు ఉండవలసిన అవసరం లేదు. అప్పుడు సృష్టి కాదు అది. అది సృష్టి అయితే అంటే ఇప్పుడు మీరు గమనించి చూడండి. ఊరిని ఉదాహరణకు చెబుతాను. ఇప్పుడు గోధుమలు ఉంటాయి, గోధుమలు ఒక పంట, లేదా బియ్యం ఉంటాయి, బియ్యం ఒక పంట. అంటే జనరల్గా మనం అన్నం వండుకొని తింటాం, అందుకని గోధుమలను ఉపమానంగా చెబుతున్నాను. గోధుమలన్నీ కూడా గోధుమ గింజలు విడివిడిగా ఉంటాయి. ఈ గోధుమలన్నీ కలిపి మరపట్టించేసి పిండి చేసామనుకోండి, గోధుమ పిండి వస్తుంది మనకి. మార్కెట్లో కూడా అమ్ముతారు, అన్ని రకాల పిండిలు అమ్ముతారు. ఇప్పుడు ఆ గోధుమ పిండిలో ఏమైంది, గోధుమలు అనేటువంటి వైవిధ్యత పోయింది. గోధుమలు విడివిడిగా ఉన్నా అన్ని వేరువేరుగా ఉన్నప్పుడు చూస్తే ఏ రెండు గోధుమ గింజలు ఒకే పరిమాణంలో ఒకే సైజులో ఉండటం అసంభవమైన విషయం. అన్ని వేరువేరుగా ఉంటాయి. అది తూకం మారచ్చు, పొడవు మారచ్చు, వెడల్పు మారచ్చు, ఎత్తు మారచ్చు, లావు మారచ్చు, దాని ఏదో ఒకటి దానిలో ఉన్నటువంటి ఆకృతుల్లో కానీ ఎక్కడైనా ఏదో ఒక మార్పులు ఉంటాయి గింజల్లో చూస్తే. కానీ బేసిక్గా గోధుమ జాతి అంతా ఒకటే. దాంట్లో ఉండేటువంటి దాని లోపల పదార్థ తత్వం ఏముందో ఆ తత్వం ఒకటే. అందుకనే వాటన్నింటినీ మిక్సీ కొట్టేస్తే మొత్తం కలిసిపోతాయి, విడిపోవాయి, కలిసిపోతాయి. ఎందుకంటే అది గోధుమ జాతి. కానీ గోధుమ గింజగా ఉన్నప్పుడు కలవటం కుదరదు, అన్ని వేరువేరుగా ఉంటాయి. బేసిక్గా తత్వం అయితే ఒకటే. అంటే విడివిడిగా ఉన్నప్పుడు ఒకేలా ఉండవయ్యి. మనకు అలా కనపడతాయి మనుషులు కాబట్టి. దాన్ని మీరు ప్రతిదాన్ని పరిశీలించి చూసి తూకం వేసి కాట వేసి దాని గుణగణాలన్నీ పరిశీలించండి, దాని సైజులు పరిశీలించండి. అసలు సృష్టిలో ఏ రెండు ఒకలా ఉండవు. కానీ జాతిగా దాని తత్వం ఒకటే కనుక దాన్ని మరపట్టించేస్తే మొత్తం పిండిగా ఏకమైపోయింది. ఇప్పుడు అది గోధుమ పిండి అంతా కలిసిపోయింది. ఇప్పుడు గోధుమలు లేవు అక్కడ. ఆ గోధుమ పిండిలో కొంచెం నీళ్లు కలిపి ఆ పిండినంతా ఒక ముద్దగా చేసేస్తే అదంతా ఏక ముద్ద అయిపోయింది. ఎందుకని, ఒక జాతి కనుక. అది అంటే జాతిగా దాని లోపల ఉన్నటువంటి సరుకు అంతా ఒకటే, దాని తత్వం ఒకటే. కానీ అదే జాతిలో అది దాన్ని పిండి చేయకుండా, ఆ పిండిని ముద్ద చేయకుండా, ఆ ముద్దని చపాతీ చేయకుండా, అక్కడే చపాతీలు అంటాం. మళ్ళీ ఆ ముద్దలో చిన్న చిన్నగా తయారు చేసుకొని చపాతీలు తయారు చేసుకొని తింటాం మనం. ఇప్పుడు అది ఏక చపాతీ అయిపోయింది. ఒక చపాతీలో ఎన్ని గోధుమ గింజలు ఉంటాయి. అసలు చపాతీ చేయడానికి మళ్ళీ ముద్దను విడదీసాం మనం. ఇలా మీరు మొత్తం గోధుమల్ని పిండి పట్టించేసి పిండి అంతా ఏకమైపోద్ది. గోధుమల్ని విడదీయటం కుదరదు. గోధుమ పిండిని ఇప్పుడు పిండిలోంచి గోధుమలు రావు, విడదీయలేం. ఎందుకంటే ఆల్రెడీ పిండి అయిపోయింది, రూపం మారిపోయింది. దాన్ని మొత్తం ఎంత ముద్ద అయినా చేసేయచ్చు. సరే, మళ్ళీ చపాతీలు ఎలా అవుతున్నాయంటే ఆ ముద్దలోంచి మనమే విడగొడుతున్నాం. ఇంత చిన్న చిన్నగా తీసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చపాతీలు చేసుకుంటున్నాం. అలా దాన్ని మళ్ళీ ఏకత్వం కింద కలిపేయచ్చు. ఎప్పుడు కలపచ్చు అంటే దాని రూపురేఖలు మార్చేయాలి, దాని నామరూపాలు తీసేయాలి. ఇప్పుడు గోధుమలు అన్నప్పుడు నామం ఉంది. అదే పిండికి వచ్చేటప్పటికి నామం మారిపోయింది, గోధుమ పిండి అయింది. పిండినంతా నీళ్లతో కలిపేటప్పటికి గోధుమ పిండి ముద్ద అయింది, పిండి పోయింది. పిండి ఆకృతి ఏంటి, నీళ్లు కలపనంతసేపే, అది విడివిడిగా లూజుగా ఉన్నంతసేపే. మళ్ళీ ఈ పిండిని
ఈ ఏకపిండిని మళ్ళీ విడివిడిగా చిన్న 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 ఉండలుగా చేసుకొని చపాతీల కింద తయారు చేసుకున్నప్పుడు మళ్ళీ మారిపోయింది, పేరు మారిపోయింది, చపాతీ అయిపోయింది. ఆ చపాతీని తినేసినప్పుడు మళ్ళీ అసలు అది లేదు, మనిషి అయిపోయింది, అంతమైపోయింది, అది మనిషి అయిపోయింది. అంతమైందని మనం అనుకుంటున్నాం, కాదు, అది మనిషి అయిపోయి కూర్చుంది, మనలో మాంసం అయిపోయింది, రక్తం అయిపోయింది, ఎముకలు అయిపోయింది. ఇది ఒక పద్ధతి, ఒక తీరు. అలాగే మానవ జాతి అనేది గోధుమలను ఉదాహరణగా చెప్పాను మీకు. బియ్యమైన ఇంత పిండి కింద చేసేస్తే ఏమి ఉండదు. అయితే గోధుమ పిండి ఎక్కువ చపాతీలు వాడుకుంటాం కాబట్టి తెలుస్తుంది. ఒక జాతివన్నీ కూడా వాటి స్వరూపంలో ఈ సృష్టిలో ఎలా సృజించబడినవో అలా చూసినప్పుడు అవన్నీ అలాగే ఉంటాయి. కానీ అన్నింటిలో విభిన్నత ఉంటుంది. అది ఒక జాతి. గోధుమలో ఒక జాతి, బియ్యం ఒక జాతి, పెసలు ఒక జాతి, మినుములు ఒక జాతి, కందిపప్పు ఒక జాతి. ఇప్పుడు కందిపప్పు చూడండి, విడివిడిగా ఉంటుంది మొత్తం. ఉడకబెట్టేసి పప్పు చేసామనుకోండి, ముద్దపప్పు చేసామనుకోండి, మొత్తం ఏకమైపోద్ది అది. అయితే అది ఒక ప్రక్రియ, ఉడకబెట్టాలి దాన్ని. ఉడకబెట్టినాక దాన్ని మళ్ళీ ఓ పప్పు గుత్తుతో దాన్ని మెత్తగా చేసేయాలి. మెత్తగా చేసేస్తే మొత్తం కలిసి ఏకమైపోద్ది. కానీ దాన్ని విడివిడిగా కందిపప్పుగా ఉంచామనుకో, అది అలా తయారైన చెట్టుకు వచ్చింది. అది ఏ రెండు కందిపప్పు గింజలు ఒకలా ఉండవు. సృష్టి వైవిధ్యతది. అలాగే మనుషులుగా మనం శరీరపరంగా సృష్టిలో జీవిస్తున్నప్పుడు వైవిధ్యతను అంగీకరించాలి. మనం ఎక్కడ ముద్దగా కలిసిపోవడం కుదరదు. గోధుమలు అంటే ఆహార ధాన్యాలు కాబట్టి అన్నింటినీ మిక్సీ కొట్టి కలిపేసుకుంటున్నాం. అలా మనుషుల్ని మిక్సీ కొట్టి కలిపేసుకోవడానికి లేదు. మనం తినే ఆహార పదార్థాలను కలగాపులకం చేసుకొని తినేలా ఛాన్స్ ఉంది. మనుషులు కలలేదు. ఎవరికాళ్ళు ఇండివిజువలే. మీరు భార్య అనొచ్చు, భర్త అనొచ్చు, కొడుకు అనొచ్చు, కూతురు అనొచ్చు, తండ్రి అనొచ్చు, తల్లి అనొచ్చు, కానీ వాళ్ళంతా మనుషులు, మానవ జాతి. మనం బ్రతకటానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. అందులో ఆ వ్యవస్థలో సంబంధ బాంధవ్యాలు తప్ప ఇవన్నీ మనుషుల తయారీ, సృష్టి తయారీ కాదు. సృష్టి తయారీ ఓన్లీ మానవ జాతి, వృక్షజాతి, జంతు జాతి, అనేక జడ పదార్థములు. మనకు వాటి గురించి అనవసరం అసలు. ఎందుకంటే అది విపరీత జ్ఞానం. తెలుసుకొని ఏం చేస్తాం? మనం తెలుసుకోవాలి. మానవ జాతిగా మనం సృష్టి తయారీ. ఆ సృష్టి తయారీలో ఏ ఇద్దరు ఒకలా ఉండరు. అది రూపురేఖలు కావచ్చు, గొంతు కావచ్చు, వేలు ముద్రలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, తింటం కావచ్చు. అసలు ఉదయం మెలకువ అనే స్థితి నుంచి ఇంకా మొదలై కాలకృత్యాలు తీర్చుకోవటం నుంచి మొదలు పెట్టుకుని ఏ ఇద్దరు ఏది ఒకలా చేయరు, ఒకలా ఉండరు. ఒకలా ఉండటం అసంభవం. మీరు పరిశీలించి చూసుకోండి. ఇదే సృష్టి విధానం. సృష్టి అంటేనే అది వైవిధ్యత, అనేకత్వం అలా వ్యాప్తి చెందుతుంది. అలా అనేకత్వం ఉంటేనే అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఏకత్వం ఉంటే అది జడత్వంలో అయిపోద్ది. ఏకత్వం ఉంటే ఏమవుద్దంటే జడత్వం అయిపోద్ది. అది చైతన్యమైనా కూడా జడత్వం అయిపోద్ది. ఇప్పుడు అనంత ఆత్మశక్తి సృష్టి మొత్తానికి ఆధారం అన్నాం. ఎందుకు అది మనకు తెలియదు అంటే, దాన్ని ఎందుకు తెలుసుకోలేమంటే, అది ఏకత్వంలో చైతన్యమైన జడత్వంగా ఉండిపోయింది. అంటే ఒక రాయి ఎలా కదలదో అనంత సర్వవ్యాపక ఆకాశతత్వం అలా ఉండిపోద్ది. అంటే ఏకత్వంలో ఉండేది జడత్వమే. అందుకే అనుభూతి చెందినటువంటి జీవన్ముక్త స్థితిలో ఉన్న మహాత్ములు కూడా ఎక్కువ కార్యాలు ఏమి చేయరు. శరీరం ఉంది కనుక జీవన్ముక్తులు అంటాం తప్ప జడుల వలే అంటారు. అంటే పోలికది. అక్కడ చైతన్యం ఉంది, కానీ చైతన్యం నేను ఏకత్వాన్ని అని భావించుకున్నప్పుడు దాని తత్వం జడత్వం అయిపోద్ది. అదేం చేయటానికి లేదు. నేను ఉన్నదంతా నేనైతే ఏం చేయను. నేను ఒక్కడనే ఉన్నాను ప్రపంచంలో. ఎవరితో మాట్లాడినా మీరు ఆలోచించండి. అసలు ఎవరూ లేరు ప్రపంచంలో. మనిషి ఒక్కడే ఉన్నాడు. మీరు ఒక్కళ్ళే వింటున్న, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. లేదా చెబుతాను నేను ఒక్కడనే ఉన్నాను భావించుకోవటానికి, భావనకి. మానవ జాతి లేదు. చెట్లు, పొట్లు, చేమలు, జంతువులు అన్నీ ఉన్నాయి. నాకు దేనితోనూ సంబంధం లేదు. మనిషిగా నేను ఒక్కడనే ఉన్నా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడను, ఏం చెయ్యను? ఆకలిస్తే కోసుకు తినడానికి పళ్ళు ఉన్నాయి, ఓకే. జంతువుల వల్ల నాకు ఏ ప్రమాదం లేదు. కసేపూర్ని అనుకుందాం, ఏ ప్రమాదం లేదు. అవి వాటి బతుకులు అవి బతుకుతున్నాయి. అవి నాతో సంబంధం పెట్టుకో, నేను వాటితో సంబంధం పెట్టుకోను. ఎందుకంటే నా జాతి కాదు, నాకు తెలీదు. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నా. నాకు జననం ఎప్పుడైందో తెలియదు, అసలు నాకు మరణమే రాదు. జస్ట్ ఊహించుకోండి ఊరికి. అసలు మరణం రాదు నాకు.
నేను ఎప్పుడు ఇలా యవ్వనంలో ఉంటాను, అనారోగ్యాలు రావు, బాధలు రావు, కష్టాలు రావు, ఇబ్బందులు అసలు ఏమి లేవు. ఎందుకంటే ఇంకెవరు లేరు కదా, రెండో వాళ్ళే లేరు. అలాగే నాకు మరణం లేదు. అలాగే నేను ఎప్పుడు యవ్వనంలోనే ఉంటాను. ఆకలేస్తే తినడానికి చెట్లు ఉన్నాయి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నదులు నీళ్లు ఉన్నాయి. మొత్తంగా సృష్టి అంతా నేను ఒక్కడనే ఉన్నా. అనంత సృష్టి ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. మానవ జాతి లేదు, నేను ఒక్కడనే ఉన్నా మానవ జాతిలో. స్త్రీలు అయితే మీరు ఒక్కళ్ళే ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఏం చేస్తారు, ఏం చేయగలరు, ఎలా అసలు అప్పుడు ఏం అసలు ఏ తాటి పడుతుంది మనకి? ఒక పక్క సావు లేదు, నిద్ర వస్తే నిద్రపోతాను, ప్రమాదం ఏం లేదు, లెగుస్తాను, తినడానికి అన్నీ ఉన్నాయి, ఆకలిస్తే కాలకృత్యాలు తీర్చుకోవడానికి వసతులు ఉన్నాయి. కానీ ఇంకెవరూ లేరు భూమి మీద. జంతువులతో నాకు అసలు సంబంధం లేదు, ఏం చేస్తాను? ఒకసారి ఆలోచించండి. ఎందుకు బ్రతుకుతున్నాను అనేది అసలు మీరు ఆధ్యాత్మికతగా బరువుగా ఆలోచించబాకండి. ఆధ్యాత్మికత లేదేమీ లేదు. ఇప్పుడు మనం చెడులో వెళ్తున్నాం కాబట్టి మంచిని చెప్పుకుంటున్నాం ఆధ్యాత్మికతని, అంతే, అంతకంటే ఏం లేదు. అజ్ఞానంలో జ్ఞానం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు అజ్ఞానంలో అయితే జ్ఞానావశ్యకత కూడా లేదు. ఉన్నదంతా జ్ఞానమే అయితే చెప్పుకోవాల్సిన పని లేదు. అప్పుడు ఏం చేస్తాం అంటే మన దగ్గర ఆన్సర్ ఉండదు. ఇప్పుడున్న స్థితితో పోల్చుకోబాకండి. ఇప్పుడున్న స్థితితో అందరూ ఉన్నట్టుగా ఊహించుకొని అమ్మో అప్పుడు ఒక్కడనే ఏకాకిగా అలా బతుకుతాను కాదు. ఒక్కడవే ఉంటే అసలు నీకు ఎవరో అసలు ముందు నుంచి మనుషులు అలవాటు లేకుండా ఉండుంటే అసలు ఇలా ఈ సమాజంలో ఉండి దీంతో పోల్చుకొని అక్కడికి వెళ్తే ఏం చేస్తామని కాదు ఆన్సరు. అదే మొదలైతే దానికి ఆన్సర్ లేదు. ఎలా లేదంటే అప్పుడు ఎలా ఉంటాం అనేది మనకు నిజంగా తెలియదు. ఒకవేళ అలా ఉండిపోవచ్చు, ఎందుకంటే ఏ బంధాలు బాంధవ్యాలు లేవు కనుక నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాను, లేస్తాను, దొరికింది తింటాను, మళ్ళీ కాలకృత్యాలు తీర్చుకుంటాను, పడుకుంటాను, ఉంటాను. ఇప్పుడు చావు రాదు ఎప్పటికీ. ఎప్పటికైనా మళ్ళీ నాకు ప్రశ్న ఉత్పత్తి అవుద్ది, ఏం చావు రాకపోతే ఇదేంటని. పడుకుంటున్నాను, లెగుస్తున్నాను. అలా ప్రశ్న ఉత్పత్తి అయినటువంటి మానవులు, మానవ జాతిలో ప్రశ్నలు ఉత్పత్తి అయిన అందరూ ఉన్నప్పుడు కూడా ఇదంతా ఏంటని, అసలు ఈ గందరగోళం ఏంటని. అక్కడి నుంచి పుట్టింది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే నా స్వీయ అంతరంగంలో పుట్టిన నాకు సంబంధించినటువంటి ఆలోచనల జ్ఞానం, అంతే, బయటిది కాదు అసలు ఇది. నేను ఆ వైవిధ్యతని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలా ఒక్కడే నేనున్నా నిజంగా ఇప్పుడు పరిస్థితుల్లో ఆలోచిస్తే పిచ్చెక్కిపోద్ది. కాదు, ఇప్పుడు పరిస్థితులు అలవాటు లేదు, అలాగే ఉన్నా, అసలు మనుషులే తెలియదంటే అలా ఎంతకాలం బతుకుతా వెళ్ళినా ఎప్పుడో ఒక చోటకి అది ఏంటనిపిస్తుంది, విసుగొస్తుంది. ఎంతకాలం బతకనే నన్ను నేనే చంపేసుకుంటాను. ఎందుకని ఏమీ లేదుగా, ఆకలేస్తే తింటాం, నిద్ర వస్తే నిద్రపోతాం, లేచి కాలకృత్యాలు తీర్చుకుంటాం, కొన్నాళ్ళు బతుకుతాను, తిరుగుతాను, చూస్తాను, ఉంటాను, ఏమి చేయటానికి ఏమీ లేదు. నాకు నన్ను నేనే చంపేసుకుంటాను. లేదు బతకొచ్చాల, బతికిపోయిన ఒక 1000 ఏళ్ళలో, 10,000 ఏళ్ళలో, 1,00,000 ఏళ్ళలో బతికినాకైనా చంపేసుకుంటాను. అంటే చంపేసుకునే ఛాన్స్ నాకు ఉంటే. ఇంకా అది కూడా లేదనుకోండి, దుర్భర నరకం అక్కడ స్టార్ట్ అయిపోద్ది. ఎందుకనంటే ఏం చేయాలో తెలియదు కదా, అసలు ఏం చేయాలో తెలియదు. అలాగే ఉంటే ఏంటి, అందానికి ఆన్సర్ ఉండదు. ఒకవేళ దుర్భర నరకం అవుద్దన్నాను, అవుద్దో కూడా తెలియదు. ఎందుకంటే ఆ స్థితిలోకి వెళ్తే తప్ప అది అర్థం అవ్వదు. కానీ ఇప్పుడున్న స్థితితో పోల్చుకుంటే మాత్రం దుర్భర నరకం అవుద్ది. ఇప్పుడు అసలు ఇప్పుడున్న స్థితిలో ఇలాగే ఇప్పుడు మనం బతుకుతున్న స్థితిలోనే ఈ పంచేంద్రియాలతోనే, ఈ మనుషులతోనే, ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలతోనే ఒకవేళ నిజంగా మనకు కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, అనారోగ్యాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, సామాజిక ఇబ్బందులు లేకుండా, మనుషులతో ఇబ్బందులు లేకుండా, అసలు కష్టము, ఇబ్బంది, బాధ అనేది లేకుండా ఇలా బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు అన్నీ ఉంటాయి. వృద్ధాప్యానికి శక్తి సన్నగిల్లిపోద్ది, ఇవన్నీ మామూలే. ఇలాగే నువ్వు అలా వస్తూ ఇలాగే ఆ వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి అలాగే బతికే 1,00,000 ఏళ్ళు చావు ఇవ్వకుండా అంటే బతకగలమా? పోనీ వృద్ధాప్యంలో బతకలేని తీసేయండి, యవనంలో ఉంచేసి ఇలాగే నీకు కష్టాలు ఏమి ఉండవు, నువ్వు ఇలాగే అనుభవిస్తూ బతికే అంటే బతకగలమా? ఆలోచించండి, నిజాయితీగా ఆలోచించండి. ఇప్పుడు కొత్తలో అనుభవాలు బాగుంటాయి,
ఓసారి బాగుంటుంది, 2 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు బాగుంటుంది. ఒకటోసారి అయినా అదే సేమ్ అనుభవం కదా, అదే శారీరక కోరిక, అదే తినటం, అదే తాగటం, అదే తిరగటం, అదే చూడటం, అదే వినటం. ఆ పంచేంద్రియాలు దాటి ఏమీ లేదు, అవే మలమూత్ర విసర్జనలు. అప్పుడు నీకు ఏ కష్టాలు లేకపోవటం పెద్ద నరకం అయిపోద్ది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండటం వలన ఈ ఆలోచనలన్నీ మానేసి ఆర్థికం కోసం ప్రయత్నించుకుంటున్నాం. అసలు ఆలోచనలన్నీ మానేసి ముందు డబ్బు సంపాదించుకోకపోతే ఎలా బతుకుతామని. కొంచెం ఒక కుటుంబ జీవితం ఉండటం వలన, స్త్రీ పురుష కలయికల్లో ఒక సుఖం దొరకడం వలన నాకు జీవిత భాగస్వామిని తెచ్చుకొని ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నేను నా కుటుంబం బతకాలని అక్కడ ఆర్థిక బాధలు, శారీరక బాధలు, మానసిక బాధలు, మనం చేసినటువంటి తప్పుల ఫలితాలు, కర్మల ఫలితాలు, వాగ్వివాదాలు, చర్చలు, వీటితో అసలు ఆలోచన లేకుండా కాలం వెళ్ళిపోతుంది. అది సుఖంగానూ దుఃఖంగానూ మొత్తానికి వెళ్ళిపోతుంది. ఇందులోంచి అందులో పడతాం, కాసేపు దుఃఖంలోంచి సుఖంలో పడతాం, కాసేపు సుఖంలోంచి దుఃఖంలో పడతాం. అందుకని ఇక్కడ జరుగుతున్నది ఏదైనా కూడా ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఒకవేళ కాదు దేవుడు అంటారా, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ వైవిధ్యతని మనం అర్థం చేసుకోలేక నేను అనేటువంటి అహంకారంతో, అంటే నేను అనే ప్రతిదీ కూడా ఎన్ని నేనులుంటే అన్ని నేనులు, ఈ శరీరము నేనన్న భావనతో నేనని భావించుకుంటున్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎవరైనా ఎదుట వాళ్ళకి విభేదిస్తాం, ఖచ్చితం. అది ఎదుట వాళ్ళతో విరోధిస్తాం, ఖచ్చితం. అది శత్రుత్వం కాదు నేను మాట్లాడేది. సహజమైనటువంటి సహజ భావనలో వాళ్ళ రూపంలో నా రూపం ఉండదు, వాళ్ళ గొంతులో నా గొంతు ఉండదు, వాళ్ళ మాటలో నా మాట ఉండదు, వాళ్ళ ఆలోచనలో నా ఆలోచన ఉండదు. అన్నీ మారిపోతాయి. అప్పుడు లోపల ఆలోచనలు కూడా మారిపోతాయి. కాబట్టి వాళ్ళు తిన్నదే నేను తినాలనుకోను, వాళ్ళు ఇడ్లీ తినాలనుకుంటే నేను పూరి తినాలనుకుంటాను. అలా ప్రతి విషయంలోనూ, అన్నింటిలోనూ, ఒకటి కూడా కాదు, అన్నింటిలోనూ వేరువేరుగా ఉండటమే, విభేదంగా ఉండటమే, విరోధం అంటే శత్రుత్వం కాదండి. అన్నింటిలోనూ విభేదంగా, విరోధంగా ఉండటమే సృష్టి యొక్క తీరు. కానీ జాతిగా మూలం మొత్తం ఒకటే, మానవ జాతిగా. గోధుమలన్నీ ఒక జాతి, పిండి పట్టేసి ముద్ద చేసేసి ఒకటి చేసేయచ్చు. అలా బియ్యం అంతా ఒక జాతి, దాన్ని అలాగే పిండి పెట్టేసి మరాడించేసి ముద్ద చేసేయచ్చు. ఎందుకు? ఇప్పుడు అన్నం మనం విడివిడిగా పలుకులుగా తింటున్నాం, అన్నాన్ని కూడా మెత్తగా ఉండి ముద్ద చేసి ఏకం చేసేయచ్చు, జావల కాసుకు తాగేయచ్చు. ఒక జాతి అది, పదార్థ జాతుల్ని కలపచ్చు. మానవ జాతికి ఆ ఫెసిలిటీ లేదు. మనం జీవులం, చైతన్య జీవులం, నేనన్న భావన క్రియేట్ అన్న జీవులం. సరే, వాటికి కూడా నేనన్న భావన ఉందేమో, మనం జడ పదార్థాలు అనుకుంటున్నాం. ఎందుకంటే అవి ఖచ్చితంగా మనకంటే గొప్పయ్యా అయి ఉండాలి, ఎందుకంటే మననే బతికిస్తున్నాయి కదా. అదే మనిషే రాసుకున్నాడు, అన్నిటికంటే మనిషి గొప్పడని. ఇప్పుడు ఆహార పదార్థాలు తినకపోతే మనం బతకం, చచ్చిపోతాం. అప్పుడు ఆహార పదార్థాలు మనకంటే గొప్పయా కాదా అనే పాయింట్ ఎవరు విచక్షణకాళ్ళు ఆలోచించుకోవాలి. నాలా ఆలోచించట్లేదు, కదలటం లేదు, నేను తినేస్తుంటే నాకు ఉపయోగపడుతున్నాయి కనుక నేను వాటిని తినేయగలుగుతున్నాను కనుక నేను వాటికంటే గొప్పవాడిని అనుకునేది ఒక తత్వం. అబ్బెబ్బే లేదు, అసలు వాటి వల్లనే నేను బతుకుతున్నాను, అవి లేకపోతే నేను బతకలేను, నేను అసలు ఆహార పదార్థాలే లేకపోతే చచ్చూరుకుంటాను, నాకు జీవితమే లేదు కాబట్టి అవి నాకంటే గొప్పవి అనేటువంటి కృతజ్ఞతాభావం కలిగి ఉండడం ఇంకో తత్వం. అందుకే ఆ కృతజ్ఞతాభావం నుంచి వచ్చిందే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. అన్నం అంటే బియ్యంతో వండిందని కాదు, అన్నం అంటే సంస్కృతంలో ఆహార పదార్థములు ఏవైనా, నువ్వు తినటానికి వీలైంది ఏదైనా అది పరబ్రహ్మమే అని చెప్పారు. ఎందుకని నేను బతికేస్తుంది, అందులో ఉన్నది శక్తితత్వం. సరే, అంత దూరం ఇప్పుడు మనకు అర్థం అవ్వదు అనుకోండి, విషయంకి చెప్పుకుందాం. అర్థమైతే కూడా అర్థం అవ్వచ్చు, ఇందులో గొప్ప విషయమే ఉంది. అందుకని చాలామంది కృతజ్ఞతాపూర్వకంగా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎడబెడ తినేయకుండా ప్రసాదంగా నన్ను బ్రతికించేది అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పింది వాళ్ళగా, మరి దాన్ని పాటించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఉంటారు కూడా. దాన్ని విలాస వస్తువుగా, భోగ వస్తువుగా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది జ్ఞాన వైవిధ్యత అంతే, ఏం లేదు. అది అర్థం చేసుకోవటంలో నేను దాన్ని తినేయగలుగుతున్నాను కనుక, అది నాకు లొంగిపోయింది కనుక నేనే దానికంటే అధికుణ్ణి అన్నప్పుడు విలాస వస్తువుగా తీసుకొని దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. సేమ్ ఈ ఆలోచన కూడా కరెక్టే, తప్పేం లేదు. ఆలోచన విధానాలు తప్ప ఇందులో తప్పు రైట్ లేదు.
తత్వం అంటే ఏంటి అంటే నీకు ఒక సంపూర్ణమైన సత్యం ఏదో ఒక అల్టిమేట్ సత్యం దొరికిపోదో. ఎప్పటికే అల్టిమేట్ సత్యం అనేది ఒకటేమి ఇక్కడ నీకు దొరికేది ఉండదు. దొరికితే ఇన్ని మతాలు, ఇన్ని మార్గాలు, ఎంతమంది దేవుళ్ళు, ఇన్ని విధానాలు ఎందుకు ఏర్పడతాయి? కానీ అన్నింటినీ తెలుసుకోవటం వలన నీలో జ్ఞానం పెరుగుతుంది అంతే. పెరగటం వల్ల నువ్వు అన్నింటినీ అర్థం చేసుకొని ఉండగలుగుతావు అంతే. అర్థం చేసుకున్నప్పుడు దుఃఖం తగ్గుద్ది, నీకు బ్రతకటం హాయిగా ఉంటుంది. ఇది ఇలాగే ఉంటుంది అని అర్థమైనప్పుడు అది బ్రతకటం బాగుంటుంది. అంతే తప్ప నీకేదో అల్టిమేట్ ట్రూత్ ఏమి అర్థం అవుతుంది. అల్టిమేట్ ట్రూత్ ఏమి లేదు అసలు ఇక్కడ అర్థం అవడానికి. అల్టిమేట్ ట్రూత్ అనేది ఏమి లేదు. ఉన్నదంతా విభిన్నతే, ఉన్నదంతా సృష్టి అంతా విభిన్నతే. విభిన్నతే అల్టిమేట్ ట్రూత్. ఇక్కడ విభిన్నత అల్టిమేట్ ట్రూత్ అయినప్పుడు అనంత విభిన్నతను నువ్వెలా తెలుసుకోగలవు? నువ్వు ఒక పరిమిత జీవి కదా. దాన్ని అర్థం చేసుకో. ఎంతమంది ఎన్ని రకాలుగా చెబుతున్నా అర్థం చేసుకో అంతే. ఎందుకంటే ఒక అనంతాన్ని ఎటువైపు నుంచి ఎవరు కొలుచుకుంటూ చూసుకుంటూ వస్తున్నారో, దాన్ని లెక్కలేసుకుంటూ వస్తున్నారో, వాళ్ళు ఎంత దూరం రాగలిగారో వాళ్ళు దాన్ని చెబుతూ ఉంటారు అంతే. కానీ అనంతాన్ని ఎప్పటికీ ఎవరు పూర్తిగా కొలవలేరు. ఎందుకనంటే వాళ్ళు ఎన్ని జన్మే అంతమైపోతూ ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తారు? కంటిన్యూటీ ఒకటే జన్మలు ఎత్తు కొలవడు కదా. కాబట్టి ఎవరు ఎటు నుంచి కొలిచారో దాన్ని చెబుతారు. ఇవన్నీ అర్థం చేసుకోండి. తత్వం అంటే అది, ఫిలాసఫీ అంటే అది. ఎవరు ఏం చెప్పినా వినొచ్చు. ఎందుకని వాళ్ళు తెలుసుకుందని చెబుతున్నారు అంతే. వినటం నమ్మటం కాదు, వినటం అర్థం చేసుకోవటం అంతే. నమ్మటం అనే ప్రాసెస్ లేదు అసలు. నమ్మటం అనే ప్రాసెస్ తప్పు. నమ్మటం అనే ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు మనిషి మూఢుడు అయిపోతాడు. ఎందుకని తాను ఆలోచించడు. అది జరిగేది అక్కడ కాదు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా విను, వాళ్ళకి అలా అర్థమైంది. వాళ్ళు అనంతాన్ని ఆ పక్క నుంచి కొలుచుకుంటూ వచ్చారు, వాళ్ళు అనంతాన్ని ఆ పక్క నుంచి లెక్కేసుకుంటూ వచ్చారు, చూసుకుంటూ వచ్చారు. వాళ్ళకి అర్థమైనని చెప్పారు అంతే. కానీ అనంతాన్ని పూర్తిగా ఎవరు కొలవలేరు. అందుకని ఎప్పటికీ ఇది మనిషికి సాధ్యమయ్యే పని కాదు. అల్టిమేట్ ట్రూత్ ఎవరు చెప్పలేరు, ఎవరు కనుక్కోలేరు. అందుకని పరస్పరంగా మతాలన్నీ దేవుడి పేరు మీద సాగుతున్నా పరస్పర వైరుధ్యంగా ఎందుకు ఉంటాయి అంటే అందరూ కూడా అనంతాన్ని ఏదో ఓ పక్క నుంచి కొలుచుకొచ్చిన వాళ్ళే. ఆ కొలుచుకొచ్చిన చిన్న మొక్క గురించి వాళ్ళు చెబుతున్నారు అంతే. అది అల్టిమేట్ ట్రూత్ కాదు. అది అల్టిమేట్ ట్రూత్ అని వాళ్ళు నమ్మిద్దామని చెప్పినా మీరు నమ్ముతున్నా అది మూఢత్వం అవుతుంది. మూఢత్వం అంటే ఎందుకు అది అల్టిమేట్ ట్రూత్ కాదు అంటే అనేకంగా చెప్పబడటమే పక్కన. ఇప్పుడు ఒక మతం దీన్ని మాదే అల్టిమేట్ ట్రూత్ అని చెబుతుంది అనుకోండి, అప్పుడు అసలు ఇంకో మతం పుట్టుండదు. అది అల్టిమేట్ ట్రూత్ అని అందరికీ అనిపిస్తే నిజమే మొత్తం కొలిచేశారు, వీళ్ళు అనంతాన్ని మొత్తం కొలిచేశారు అనేటువంటి విషయం తార్కికంగా మానవ జ్ఞానానికి అందుతూ అది కరెక్ట్ అనిపిస్తే ఇంకో మతం పుట్టే అవకాశమే లేదు అసలు. ఇక్కడ ఇంకో దేవుడు వచ్చే అవకాశమే లేదు, ఇంకొక బోధ వచ్చే అవకాశమే లేదు, ఇంకొక విధానం పుట్టే అవకాశమే లేదు, ఇంకో సాధన పుట్టే అవకాశమే లేదు, ఇంకొక గురువుతో ఇంకొక దేవుడితో అసలు పనే లేదు ఇక్కడ. కాదు, ఇంకొక దాంతో ఇక్కడ ఉంది, ఇంకోటి ఉంది నీ పక్కనే అంటే నువ్వు ఎన్ని చెప్పినా నీది నువ్వు నమ్ముతున్న సిద్ధాంతం అంతే. నువ్వేదో ఒకవైపు నుంచి అనంతాన్ని కొంచెం కొలిచావు, ఆ కొలిచిన మొత్తం అనంతం అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు భ్రమిస్తున్నావు, భ్రమించి అందరికీ చెబుతున్నావు. కాదు, నేను కొంచెమే కొలిచానని తెలుసుకో. ఇది తత్వం. ఫిలాసఫీ అనేది అన్నింటినీ అర్థం చేసుకుంటుంది. అది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఎందుకు ఎండ్ అవ్వదు? అసలు సృష్టి ఎండ్ అవ్వదు, వ్యాపిస్తూనే ఉంటుంది. మీరు సైన్స్లోకి వెళ్ళండి, బిగ్ బ్యాంగ్ థియరీ ఇప్పుడు కూడా సృష్టి వ్యాపిస్తూనే ఉందని చెబుతారు. మీరు సైన్స్లోకి వెళ్ళి చూడండి, సృష్టి ఇప్పుడు కూడా వ్యాప్తి చెందుతూనే ఉంది. సృష్టి వ్యాప్తి చెందటం ఏంటి? మీరు ఆకాశం వ్యాప్తి చెందుతున్నాయనా, పోనీ అది కూడా వ్యాప్తి చెందుతుంది అనుకోండి. సృష్టి వ్యాప్తి చెందటం అంటే మానవ జాతి ఆగుద్దా? మన వరకు ఆలోచిద్దాం. అసలు సైన్స్ కూడా సృష్టి వ్యాప్తి చెందుతూనే ఉందని చెబుతుంది. యూనివర్స్ అంతా వ్యాప్తి చెందుతూనే ఉంది, వ్యాపక దశలో ఉంది. అది పూర్తి అవ్వలేదు ఇంకా. అది వ్యాపక దశ, పూర్తి అవటం ఉండదు అసలు, వ్యాపిస్తూనే ఉంటుంది. ఎందుకని మానవ జాతి ఎప్పటికైనా పూర్తి అవుద్దా చెప్పండి? పిల్లల నుంచి పిల్లలు వస్తూనే ఉంటారు, మనుషుల నుంచి పిల్లలు పుడతానే ఉంటారు, మళ్ళీ ఆ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడతానే ఉంటారు. మానవ జాతి అంతమవుద్దా? పని వృక్ష జాతి అంతమవుద్దా? జంతు జాతి అంతమవుద్దా? ఈ మూడు ఎలా సాగుతున్నాయో లాజికల్గా మిగిలినన్నీ అలాగే సాగుతూ ఉంటాయి. కానీ మనకు అది అర్థం కావట్లేదు అంతే. మనం మనిషిగా ఉన్నాం కాబట్టి సైన్స్ దాన్ని అర్థం చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తుందంటే
అయితే మనకు కావాల్సింది మానవ జాతి వరకు చాలు, విశ్వాన్ని కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఆత్మశక్తి అనే ఎరుకొకటి మనకు తెలియాలిగా. సృష్టి అంటే వ్యాప్తి చెందుట. సృష్టి అనే పదానికి అర్థమే వ్యాప్తి చెందుట. వ్యాప్తి చెందుట అంటే ఏంటి? నిరంతర చలన ప్రక్రియ. అది సాగుతూ ఉందంతే, అలా సాగుతూ ఉంది. వచ్చేది వస్తుంది, ఉన్నంతకాలం ఉంటుంది, ఉన్నంతకాలం కదులుతూనే ఉంటుంది, తర్వాత అంతమైపోతుంది. ఇది అంతమయ్యే లోపల దీని నుంచి అనేకం వచ్చేస్తున్నాయి. మానవుల నుంచి మానవులు, చెట్ల నుంచి చెట్లు, జంతువుల నుంచి జంతువులు. ఇది మనకు తెలుసు. మిగిలిన సృష్టి క్రమం ఏంటనేది మనకు తెలియదు. అది ఎలా సాగుతుంది అనేది మనకే తెలియదు. దాన్ని సైన్స్ ప్రయోగాలు చేస్తుంది జడ పదార్థాల మీద, యూనివర్స్ మీద. కానీ అంతా ఇలాగే జరుగుతుంది. అంటే కొంచెం పోలికలో చూసుకుంటే, తార్కికంగా ఆలోచిస్తే మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి ఎలా జరుగుతుందో అర్థమవుతుందో అది కూడా అలాగే జరుగుతుంది. కానీ దాని మూలం ఏంటో, అది ఎలా జరుగుతుందో, ఇక్కడ మనుషుల నుంచి మనుషులు వచ్చినట్టు ఈ గ్రహాలు ఎలా ఏర్పడతాయో మనకు తెలియదు. ఆ కలయికలన్నీ సైన్స్ కనుక్కుంటుంది. ఏవి ఎప్పుడు అంతమైపోతాయి, ఏవి ఎప్పుడు ఎలా వస్తాయి. కానీ ఇక్కడ జరిగేదంతా అంతే. ఇది ఒక శక్తి యొక్క తత్వం అలా ఉంటుంది అంతే. శక్తికి అంతం లేదు, రూపాలు మారుతూ ఉంటాయి. శక్తికి అంతం లేదు, రూపాలు మారడం ఎందుకంటే అది తను దాన్ని వ్యక్తపరుచుకుంటుంది అంతే. తను వ్యక్తపరుచుకుంటున్నప్పుడు అది అనేక రూపాలుగా మనకు కనిపిస్తున్నది అంతే. మళ్ళీ ఇవన్నీ దానిలోనే కలిసిపోతున్నాయి, మళ్ళీ దాని నుంచే ఉద్భవిస్తున్నాయి, దానిలోనే కలిసిపోతున్నాయి, దాని నుంచే ఉద్భవిస్తున్నాయి. జస్ట్ సముద్ర తరంగాల్లాగా అందులోనే ఉద్భవించిన సముద్ర కెరటాలు ఎక్కడికో ప్రయాణించినట్టుగా కనపడుతున్నాయి. ఎక్కడ ప్రయాణిస్తే సముద్రంలోనే ఎగిరి, సముద్రంలోనే కింద పడి, సముద్రంలోనే ముందుకు సాగి, సముద్రంలోనే వెనక్కి వెళ్ళి, సముద్రంలోనే కలిసిపోయి. ఆగుతాయా? ఆగవు. ఎందుకని ఆగవు అంటే సముద్రము చైతన్యం అనడానికి సాక్ష్యం అది. అది శక్తి. సముద్రము శక్తి స్వరూపం అంతే. అందులో శక్తి, అది దాని యొక్క శక్తిని వ్యక్తీకరిస్తుంది ఆ కదలిక. అలాగే మనిషిలో ఉన్నటువంటి శక్తిని వ్యక్తీకరిస్తుంది మనిషి యొక్క స్వరూప స్వభావాలు. ఈ జీవిగా ఇప్పుడు సముద్రం నీరుగా అలా ఉంది, మనం మనిషిగా ఎలా ఉన్నాం, చెట్టు అలా ఉంది, జంతువు ఎలా ఉంది. అన్ని దేనికి దానికి అవి వ్యక్తీకరించుకుంటున్నాయి. అలా చెట్టు పెరుగుతూ ఉంటుంది, కొమ్మలు రెమ్మలు కాయలు పువ్వులు వేసుకుంటూ ఉంటుంది. ఆ కాయలు పువ్వులు మళ్ళీ రాలిపోతుంటే మళ్ళీ కొత్త వేసుకుంటూ ఉంటుంది, మళ్ళీ ఆకులు రాలిపోతుంటే మళ్ళీ కొత్త వేసుకుంటూ ఉంటుంది, మళ్ళీ కొమ్మలు ఎండి రాలిపోతుంటే మళ్ళీ కొత్త కొమ్మలు వేసుకుంటూ ఉంటుంది. మీరు చెట్టు మొత్తం కొట్టేసేయండి, మొదలుంచండి, మళ్ళీ చిగురించుకొస్తూ ఉంటుంది. అంటే అదొక వ్యక్తీకరణ, శక్తి వ్యక్తీకరణ. శక్తికి అంతం లేదు, శక్తికి అంతం లేదు. అది పదార్థంగా అంతమైపోవచ్చు, విషయంగా అంతమైపోవచ్చు, అంటే మనిషిగా అంతమైపోవచ్చు, చెట్టుగా అంతమైపోవచ్చు, జంతువుగా అంతమైపోవచ్చు. అది అంతమైన రూపం మాత్రమే, శక్తి కాదు. శక్తి ఏకత్వం, అనంతత్వం. కానీ ఏకత్వ భావనలోకి వెళ్ళినప్పుడు శక్తి జడత్వం అయిపోద్ది. అంటే జడత్వములా ఉంటుంది. ఎందుకని? నాకంటే భిన్నంగా ఎవరో లేనప్పుడు నేను చేయవలసింది ఏమి ఉండదు. ఇక్కడ మొత్తం ఉన్నదంతా మనిషినే పని. మొత్తం సృష్టి అంతా ఉందండి, నేను ఒక్కడనే మనిషిని ఉన్నాను. ఇప్పుడు సృష్టి ఎలా ఉంది? యథాతథంగా అంతానంత సృష్టి ఉంది, నేను ఒక్కడనే మనిషిని ఉన్నా. నా స్థానంలో మీరు మిమ్మల్ని ఊహించుకోండి, వినేవాళ్ళు, స్త్రీలో పురుషులు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఒకసారి ఆ దృశ్యం కూడా చూసండి, భూమి మీద ఒక్కళ్ళే ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? చేయటానికి ఏమి ఉండదు అక్కడ. ఇప్పుడు మనం అనేకం పెట్టేసుకున్నాం కాబట్టి, నాగరికత పెరిగిపోయింది కాబట్టి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ధనము, వ్యవస్థ, కుటుంబం అన్నీ ఏర్పాటు చేసేసుకొని ఆ మధ్యలో పుట్టాం కాబట్టి పుట్టిన నుంచి చేయటానికి బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ అనంతంగా చేయటానికి సృష్టించేసుకున్నాం మనమే. అది మానవ సృష్టి. సృష్టిలో నిజంగా చేయటానికి ఏం లేదు. ఒక్క మనిషిని తీసి పక్కన పెట్టి జంతువులన్నింటినీ గమనించండి, మీరు సృష్టిలో చేయటానికి ఏమన్నా ఉందేమో. అందుకని ముందు సృష్టి తత్వాన్ని తెలుసుకోండి. తత్వము అంటే ఫిలాసఫీ. సృష్టి ఇలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకొని దానివల్ల మీకు ఏదో అల్టిమేట్ ట్రూత్ అర్థమైపోయి మీరేదో అల్టిమేట్ ట్రూత్ పొందేస్తారు అనుకోబాకండి. అసలు ఎవరో పొందలేరు. అల్టిమేట్ ట్రూత్ అనేది ఒకటి ఉండుంటే ఖచ్చితంగా ఆ ఒక్కటే ఉండేది, ఆ ఒక్క విధానమే ఉండేది, ఆ ఒక్క మతమే ఉండేది, ఆ ఒక్క మార్గమే ఉండేది, ఆ ఒకటే ఉండేది. అది మనుషులందరికీ అర్థమై ఉండేది. అల్టిమేట్ ట్రూత్ అనేది అసలు ఒకటి లేదు, అనంతము ఉంది.
అనంతం ఉంది అంతే. అనంతం అనేకంగా ఉంది సృష్టి. అది అనంతంలోకి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు సృష్టిని మర్చిపోయి జడత్వము, నువ్వు చెప్పడానికి ఉండదు, నువ్వు నేనన్న భావన వ్యక్తపరచడానికి కూడా ఉండదు. ఒక్కడవే నువ్వైతే ఎవరికి వ్యక్తపరుస్తావు? అది చైతన్య జడత్వము, జడ చైతన్యము. ఇప్పుడు ఒక రాయి మెదలకుండా ఎలా ఉందో, ఒక కొండ మెదలకుండా ఎలా ఉందో, మనం కూడా అలాగే ఉంటాం. సర్వవ్యాపక ఆకాశం ఇప్పుడు కూడా అలాగే ఉంది. అందుకని అది ఖాళీ, అక్కడ ఏమీ లేదని తిరుగుతూ ఉంటాం మనం. కారణం ఏంటంటే అది అనంత ఆత్మశక్తి, ఏకశక్తి. అది ఏదైనా ఉంది అని మనం అనుకోవాలంటే అది సృష్టిలోనే విభిన్నత కనపడాలి. అందుకని సృష్టి తత్వాన్ని తెలుసుకుంటే మీకు తత్వం తెలియటం వలన సత్యమేం తెలీదు. అల్టిమేట్గా మీరు ఏదో ఉన్న సత్యాన్ని పొందేయటం ఉండదు. దాని తత్వం ఇది అని తెలిసినప్పుడు అది అర్థమైనాక బ్రతికే బ్రతుకు అర్థవంతమైన బ్రతుకుగా ఉంటుంది. అది మనుషులందరూ విభిన్నంగా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు వేరుగుంటాయి, నా ఆలోచన వేరుగుంటుంది అనే సత్యాన్ని 100కి 100 అంగీకరించి లోపల అర్థమైపోయింది అనుకోండి, అసలు ఎందుకు ఘర్షణ పడతాం ఎవరితోనైనా? ఇప్పుడు నా భార్య నాకు నచ్చినట్టు ఉండాలని నేను ఎందుకు అనుకుంటాను? అసలు ఆవిడ ఇంకోలా ఆలోచిస్తుందిగా, వేరు కదా. పైగా పురుషుడు కూడా కాదు, కొంచెం పురుషులు ఒకలా ఉంటారు. అంటే శరీరాల్లో నేననేది కనీసం స్త్రీ శరీరం పూర్తి విరుద్ధం. స్త్రీ శరీరం పూర్తి విరుద్ధం కనుకనే, పురుష శరీరం పూర్తి విరుద్ధం కనుకనే ఇరువురి మధ్య అద్భుతమైనటువంటి సుఖ దాంపత్యం కుదురుతుంది. అక్కడి నుంచి పిల్లల ఉత్పత్తి అయ్యేలా సృష్టి చేసింది. అంత విరుద్ధమైనటువంటి స్త్రీ శరీరం తన భర్తలు ఎలా ఆలోచించగలదు? అంత విరుద్ధమైనటువంటి పురుష శరీరం తన భార్యలో ఎలా ఆలోచించగలదు? ఇది మామూలు అనుకుంటే అసలు ఏ ఇద్దరు మనుషులు ఒకలా ఉండరు. అదే సృష్టి అంటే. కాబట్టి మానవ సంబంధ బాంధవ్యాలలో ముందు మనం తెలుసుకోవలసిన తాత్వికత తత్వము ఏంటి అంటే, అసలు ఇద్దరు ఒకలా ఉండే అవకాశము లేదు. సింపుల్ అంతే. ఇది నువ్వు 100కి 100 లోపల దృఢపరుచుకోవాలి. అంతే తప్ప ఉత్తమ కార్యాలు, సత్కార్యాలు, అధమ కార్యాలు, చెడ్డ కార్యాలు, పుణ్యకార్యాలు, మంచి కార్యాలు ఈ కాదు ముందు నువ్వు తెలుసుకోవాల్సింది. ముందు అసలు ఇద్దరు మనుషులు ఒకలా ఆలోచించరు, ఒకలా ఉండరు. ఎన్ని కోట్ల మంది పుట్టుకురు రాని, ఇంతకుముందు పుట్టినోళ్ళైనా వాళ్ళ గురించి మనకు అనవసరం. ఊరుకునే పదాడంబరం కోసం మాట్లాడటం అవన్నీ. చచ్చిపోయిన వాళ్ళు మనం ఎక్కడ చూసాం? ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరైనా, ఇంకా రాబోతున్న మన పిల్లలైనా. ఎందుకంటే మన జనరేషన్ చూస్తున్నాం. ప్రతి మనిషికి బాధ ఎక్కడ వస్తుందంటే వాళ్ళు నాలా లేరు అన్నది మనం శరీరంతో చూసుకోవట్లా, పోల్చుకోవట్లా, ఆలోచనలతో పోల్చుకుంటున్నాం. నేను చెప్పింది మా అబ్బాయికి అర్థం కావట్లా, మా అబ్బాయి చెప్పింది నాకు అర్థం కావట్లా, నేను ఎంత చెప్పినా మా నాన్న అర్థం చేసుకోవట్లా, నేను ఎంత చెప్పినా మా అమ్మ అర్థం చేసుకోవట్లా, నేను ఎంత చెప్పినా నా ప్రియుడికి అర్థం అవట్లా, నేను ఎంత చెప్పినా నా ప్రేయస్కి అర్థం అవట్లా, ఇంకా నా ప్రాణం తీసి వాళ్ళ చేతిలో పెట్టినా కూడా వాళ్ళకి అర్థం అవదేమో. మనోవ్యధలు అందరికీ మానసిక మనోవ్యధలు, మనిషి నుంచి మనిషికి. అసలు ఒక తత్వం ఏంటంటే అర్థం అవ్వదు, వేరు నీలా వాళ్ళు ఆలోచించరు. అదే సృష్టి ధర్మము. సృష్టిలో ఉన్న ప్రథమ ధర్మమును నువ్వు అర్థం చేసుకో. ముందు నీలా వాళ్ళు ఆలోచించరో, వాళ్ళ బతకనాయి, నువ్వులా బతుకు. మరి మా మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కదండి. సంబంధ బాంధవ్యాలు కేవలం మనుగడ కోసమే, అంతే తప్ప నీ ఇష్టపూర్వకంగా మిగిలిన వాళ్ళందరూ జీవించడానికి కాదు. అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ, సహకారాలు ఎందుకు? బాధ్యతలు పెట్టారు. సహకారం ఎందుకు అంటే బాధ్యతలు అవి. నువ్వు ఒక స్త్రీ ద్వారా సుఖాలను పొందుతున్నావు కనుక, నువ్వు ఒక పురుషుడు ద్వారా సుఖాలను పొందుతున్నావు కనుక, కొంత నీ అభిప్రాయాలను ఆపుకొని ఆ పురుషుడికి సహకరించు. నువ్వు వేరుగా ఆలోచిస్తావు, పురుషుడు వేరుగా ఆలోచిస్తాడు, అందులో డౌట్ లేదు. అలాగే స్త్రీ, నువ్వు కొంత ఆ పురుషుడికి సహకరించు, పురుషుడు నువ్వు కొంత ఆ స్త్రీకి సహకరించు, మీ ఇద్దరు పేరు భార్యాభర్తలు. ఇది మనిషి తయారు చేసుకున్నాడు. ఎందుకని? ఈ విభిన్నత ఇలాగే కొనసాగుతుందని మనుషులకు తెలుసు, మన పూర్వీకులైనటువంటి వాళ్ళకి తెలుసు. అందుకని ఒక బాధ్యతాయుతం కానటువంటి జంతు ప్రపంచంగా జీవించటం కంటే కొంచెం పరిపక్వమైనటువంటి జ్ఞాన సంపద జంతువుల కంటే ఎక్కువ మనలో ఉన్నది కనుక మనం ఇలా అడ్జస్ట్ అవుదాం. అంతే తప్ప అందరం ఒకలా ఆలోచించడం కుదరదు. అడ్జస్ట్ అవుదాం.
అడ్జస్ట్మెంట్. కాబట్టి విభిన్నతను అర్థం చేసుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ని కరెక్ట్గా చేసుకుంటావు, దుఃఖానికి లోను కావు, దుఃఖ పెట్టవు. ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ అంటే ఈ విభిన్నత అనే పాయింట్ నీకు అర్థం కావట్లేదో, నువ్వు ఎంత విన్నా అర్థం చేసుకోవట్లేదో, విన్నంత మాత్రాన్ని అర్థం అవ్వదు. ఎందుకంటే నాకే అర్థం అవ్వాల. ఇప్పుడు మీకు చెబుతున్న నాకే విషయం అర్థమైంది, ఆచరణ కుదరల. మా ఇంట్లో వాళ్ళతో ఘర్షణ పడుతూ ఉంటాను, ఎవరో ఒకళ్ళతో ఘర్షణ పడుతూ ఉంటాను, నాకు తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకని శరీర భావన ఆధిక్యతలో ఉంది. మళ్ళీ గుర్తు చేసుకుంటుంది జ్ఞానం, అరే ఇది విభిన్నత కదా, నాలా వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు, వాళ్ళ నేను ఎందుకు ఆలోచిస్తాను, విభిన్నత కదా. విభిన్నత అయినప్పుడు ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్మెంటే కదా జీవితం అంతా. పక్క వాళ్ళని బతకనిచ్చి మనం బతకాలంటే వాళ్ళన్నా తప్పుకోవాలి, నేనన్నా తప్పుకోవాలి. వాళ్ళు తప్పుకుంటారో నేను తప్పుకుంటాను, ఎవరెవరికి దారిస్తారు. ఘర్షణ ఎందుకు ఇక్కడ? వాళ్ళు నాకు ఇవ్వకపోతే నేను వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాను. ఎందుకని వాళ్ళు నాకు దారి ఇవ్వలేదని నా దారిని కూడా ఆపేసుకోకూడదు కదా. నేను పక్కకి జరిగి నా దారిని నేను ఏర్పాటు చేసుకోవాలి. అహంకారాలు ఎదురు గుద్దుకుంటూ ఉంటాయి, దారిలో ఏర్పాటు చేసుకో. పక్కన దారిని వెళ్ళవు, నువ్వే తప్పుకోవాలని కూర్చుంటాయి. అక్కడే ఘర్షణ మొదలవుద్ది. ఘర్షణకు కారణం అది. అందుకని తాత్వికత కానీ, జ్ఞానం కానీ, ఆధ్యాత్మిక చదువు కానీ, ఆత్మజ్ఞాన చదువు కానీ నీకు ఏదో ఒక అల్టిమేట్ ట్రూత్ని తెచ్చి నీ ఒళ్ళో పడేయవు. నీ బ్రెయిన్లో ఒక సంపూర్ణ సత్యాన్ని ఇమిట్ చేయవు, కుదరదు. అలా లేదు అసలు. ఇక్కడ సంపూర్ణ సత్యం లేదు. అనంతము అంటే ఏంటి? అనంతము అంటే దాన్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేము, అర్థం కాదు. అర్థమైతే దాన్ని చెప్పేవాళ్ళు కదా, ఇలా ఉంది అలా ఉందని. అనంతం అని ఎందుకంటారు? అనంతం అంటేనే అసలు అది తెలుసుకోవడానికి అసంభవమైనది అని అర్థం. ఆది అంతములు ఎప్పటికీ తెలియవు, కాబట్టి దాని పేరు అనంతము. ఇంకా తెలియని దాని గురించి మనం ఎలా తెలుసుకోగలం? అయితే మరి తెలుసుకోవాలి. ఎందుకని? జీవితానికి అవసరమైనంత తెలుసుకోవాలి. మరి నేను జీవించాలిగా. అప్పుడు సృష్టి, నేను తెలుసుకునేది ఏంటి? సృష్టినే. నాకు తెలుసుకోవటానికి ఉన్న ఆధారం కూడా సృష్టి. సృష్టి నుంచి అనంతం తెలిసింది తప్ప అనంతాన్ని విడిగా మనం తెలుసుకోవడం కుదరదు. సృష్టి ఆధారంగా అనంతం అర్థమైంది. కాబట్టి ఇక్కడ వైవిధ్యత, విరోధత, విభేదత సృష్టి ధర్మాలు. అంటే ధర్మాలు అంటే అవే సృష్టిలో ఉన్నాయి సూత్రాలు. సత్యం అదే, అది మారదు. కాబట్టి ఏ ఇద్దరు ఒకలా ఆలోచించరు, ఒకలా ఉండరు అనే దాన్ని నువ్వు ఎందుకు రూఢీపరుచుకోలేకపోతున్నావు నీ లోపల? అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అది తత్వం, అది ఫిలాసఫీ, అది జ్ఞానము, అదే ఆధ్యాత్మికత. అది ఆధ్యాత్మిక చదువుకోవాలి. లోపల ఇమిడే వరకు చదువుకోవాలి. ఎంత ఇమ్మడాలి అంటే ఇంకొక మనిషి మనకు విరోధంగా ఉన్నా, విభేదంగా ఉన్నా, మన ఎదురుగా వచ్చి ఎలా ఉన్నా సరే అది మనలో ఎటువంటి దుఃఖాన్ని, బాధని, కష్టాన్ని, నెగిటివిటీని కలిగించకూడదు. అది అలా ఉంటుంది అని మనకు అర్థం అవ్వాలి. అది మనకు అనుకూలంగా లేదనే భావం అసలు రాకూడదు. ఏ నెగిటివిటీ రాకూడదు. ఎప్పుడు రాదు? అది అలాగే ఉంటుంది. అది నాకు భిన్నమైనది, నేను ఆలోచించినట్టు అది ఆలోచించదు. ఏ ఒక్క పని నా మెలకువ నుంచి నా గాఢ నిద్ర వరకు మెలకువలో నేను చేసేటువంటి కార్యములు కానీ, నా ఆలోచనలు కానీ ఏవి ఎదుటి దానికి నాలా ఉండవు. ఎదుటి దానికి అన్నప్పుడు ఎదుటి మనిషి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఎవరైనా సరే, పనివాళ్ళు కానీ, యజమానులు కానీ, ఎదుటి మనిషి. అప్పుడు నువ్వు ఇలా ఎందుకున్నావు, నువ్వు ఇలా ఎందుకున్నావు, నువ్వు ఇలా ఎందుకున్నావు అనే చర్చే ఉండదు. వాళ్ళు అలా ఉంటారు అంతే. ఎందుకంటే అది విభిన్నత. కానీ మనకు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మొత్తం మానవాళ్ళంతా మతాలతో సహా, దేవుళ్ళతో సహా, దైవీ విధానాలతో సహా, గురువులతో సహా వీళ్ళందరూ కూడా తమది కరెక్ట్ అని నమ్మిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రజలందరినీ. చాలా చిత్రమైన విషయం ఇది. ఇక్కడ నువ్వు ఒక కరెక్ట్ అనే సత్యాన్ని ప్రతిపాదించలేవు. ఎందుకంటే అది అనంతం. అనంతం అంటే ఏంటి? దాని ఆది, దాని అంతము తెలియదు. ఒకటి కరెక్ట్ అని నువ్వు చెబుదామని ప్రయత్నించావు, నిజంగా అది కరెక్ట్ అయి ఉంటే ఒకటే ఉండేది. ఇంకా అనేక మతాలు, అనేక మంది దేవుళ్ళు పుట్టేవాళ్ళు కాదు, ముందే చెప్పాను. నువ్వు ఎప్పుడైతే ఇదే కరెక్ట్ అని ప్రతిపాదిద్దామని ప్రయత్నించావో దానికి భిన్నంగా ఇంకోటి వచ్చింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేది. తర్వాత నువ్వు ప్రతిపాదిస్తున్నావు కనుక నేనెందుకు ప్రతిపాదించకూడదని అహంకారం ఇంకోళ్ళ చేత ఇంకోటి ప్రతిపాదింపజేసింది, ఇంకో దాన్ని ప్రతిపాదింపజేసింది. అది ఇంకో మతం అయింది. ఇప్పుడు
ఈ రెండు మతాలు కరెక్ట్ కాదు అంటే దీన్ని ఇది కరెక్ట్ కాదు, దాన్ని అది కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి వ్యవస్థ ఒకటి వస్తూ మళ్ళీ ఇంకో అహంకారం ఈ రెండింటినీ కాదంటూ నాది కరెక్ట్ అంటూ ఇంకో అహంకారం వచ్చింది. ఇదే ఎప్పటికీ మానవుడు పరిమిత అహంకారాలు తయారు చేసుకుంటూ వెళ్తున్నాడు. అవి మనుషులైనంతే, మతాలైనంతే, దేవుళ్ళైనంతే, ఏదైనంతే పరిమితాలు అవి. అందుకే ఒకదాన్ని ఒకటి కాంట్రా చేస్తూ ఉంటాయి. మీరు వెళ్ళి చూసుకోండి దేంట్లో అయినా. అవన్నీ మనుషులు సృష్టించినవే. మనుషులు అలా ఎందుకు సృష్టిస్తున్నారు, అనేక మతాలు ఎందుకు సృష్టిస్తున్నారు, అనేక దేవుళ్ళు ఎందుకు సృష్టిస్తున్నారు, అనేక సాధన మార్గాలు ఎందుకు సృష్టిస్తున్నారు, అనేక పద్ధతులు ఎందుకు సృష్టిస్తున్నారంటే అసలు మనిషి ఎప్పుడు అనేకమే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నాలా నువ్వు ఉండవు, నీలా నేను ఉండను కనుక నా ఆలోచనకి అది కరెక్ట్ అనిపిస్తుంది, నీ ఆలోచనకి ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎప్పటికీ అన్ని చోట్ల మనిషి వైవిధ్యతనే సృష్టిస్తాడు. ఎప్పటికీ వైవిధ్యతే. ఒక సబ్బు తయారు చేశారనుకోండి, ఆ సబ్బు సరిపోద్దుగా రుద్దుకోవడానికి ప్రపంచంలో అందరికీ ఒక సబ్బు సరిపోద్దుగా. నికార్సైన మనిషికి నిజాయితీగా ఉపయోగపడి మనిషి చర్మం పాడవకుండా మనిషి సౌఖ్యంగా మనిషి శుభ్రత కోసం మీరు అవసరమైన అన్ని వేసి నిజాయితీతో ఒక్కటి తయారు చేస్తే ఆ ఒక్కటి సరిపోదు కాదు. లక్షల సబ్బులు ఎందుకు వచ్చినాయి? వైవిధ్యత. నువ్వు ఒకటి చేసావా, నేను ఇంకోటి చేస్తా, నేను ఇంకోటి చేస్తా, నేను ఇంకోటి చేస్తా, వైవిధ్యత. ఇప్పుడు మరి ఏది కరెక్ట్? అందుకని ఎవరి తెలివిని బట్టి వాళ్ళు నాదే కరెక్ట్ అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా మనిషి శరీరానికి ఉపయోగపడే కరెక్ట్ పని ఎవరు చేయట్లే. ఇందులో నమ్మకమే, ఇందులో కేవలం నమ్మకమే కాదు. అది నిజంగా మనిషి శరీరానికి ఉపయోగపడాలి అని అనుకోని ఉంటే అసలు మిగిలిన వాళ్ళు సబ్బులు తయారు చేసేవాళ్ళు కాదు. ఆ మొట్టమొదటి వాళ్ళు నిజాయితీగా ఇది మనిషి జీవనానికి ఉపయోగపడి, మనిషి చర్మ సౌందర్యానికి ఉపయోగపడి, మనిషి చర్మ రక్షణకు ఉపయోగపడి, మనిషిని శుభ్రపరిచి చర్మాన్ని ఆరోగ్యాన్ని సమకూర్చాలి కనుక నిజాయితీగా ఒకే సబ్బుని అందరూ తయారు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు లాభం కోసం చేస్తున్నారు కనుక ఎప్పటికీ నీకు ఆ నిజాయితీ ఎక్కడ దొరకదు. అయితే నిజాయితీ పరులు అని అందరూ నమ్మించే ప్రయత్నం చేస్తారు. అదే వ్యాపారం. వ్యాపారం అంటేనే అది. అయితే అందులో ఎంత నిజాయితీ పరులు తక్కువ ఎక్కువ, పూర్తిగా మోసగాళ్ళ, ఇదంతా మళ్ళీ మనుషుల్లో విభేదత్వం. అన్ని రంగాలలో అన్ని కార్యాలలో అలా ఉంటుంది కనుకనే అన్నింటిలోనూ అనేకత్వము విభిన్నత్వము వస్తుంది. అన్నింటిలోనూ ఒక పిన్నీస్ తయారు చేస్తే 100 కంపెనీలు పిన్నీసులు తయారు చేస్తాయి. నాణ్యత లోపాలు ఉంటాయి. ఏది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. అలా ప్రతి విషయంలో గుండు సూదుల నుంచి సెల్ ఫోన్ల నుంచి ర్యాకెట్ల నుంచి అన్ని విభిన్నత. ఎందుకని మనిషే విభిన్నత, సృష్టి విభిన్నత. మనిషి ఆలోచనలోంచే అవన్నీ పుట్టేది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే విభిన్నత, వైరుధ్యత, విభేదత సృష్టి యొక్క తీరుతెన్నుల్లోనే ఉంటుంది. నాలా నువ్వు ఉండాలి, నీలా నేనుండాలని అనుకునేటువంటి ఆలోచన ధోరణి ఎప్పుడైతే మానుకుంటావో అప్పుడు నీలో ఆధ్యాత్మికత మొదలైనట్టు. నాలో ఇంకా మొదలవలేదు. అంటే నాకు విషయం తెలుస్తుంది కానీ స్లిప్ అయిపోతున్నా. నా వైపు నుంచి ఘర్షణ పడకుండా ఉందాం అనుకుంటున్నా కానీ స్లిప్ అయిపోతున్నా. అంటే ఘర్షణలు అసలు పెద్ద పెద్ద నాకేం జరగవు, మామూలుగా చిన్నగా స్లిప్ అవటం కూడా తెలుస్తుంది. ఇప్పుడు నా భార్య ఏదో చెప్పింది, అది కాదు ఇదని ఇంకోటి చెబుతామంటే అనుకుంటా నాలా వాళ్ళు ఆలోచించరు కదా నేను ఎందుకు చెబుతున్నానని. ఆ పిల్లలు ఏదో చెబుతారు, అది కాదు ఇదని చెబుతా. అరే నాలా వాళ్ళు ఆలోచించరు కదా నేను ఎందుకు చెబుతున్నాను. అలాని కుటుంబ వ్యవహారంలో ఒక్కోసారి చెప్పకుండా ఎలా ఉండాలో కూడా తెలియట్లే. ఆ తెలియటం లేదే, చెప్పకుండా ఎలా ఉండాలో తెలియటం లేదు. నష్టపోతామేమో, కష్టపడతామేమో, ఇబ్బంది పడతామేమో అని కదా మాట్లాడతాం. వాళ్ళు నష్టపోతారు, నేను నష్టపోతాను, నా వాళ్ళు నష్టపోయినా నేను నష్టపోయినా మొత్తంగా అది నష్టం, కష్టం, ఇబ్బంది అనిపించి అది ఎంత దూరం వెళ్తుందంటే వాళ్ళతోనే ఘర్షణ పడుతున్నాం, వాళ్ళు నష్టపోతారని కూడా కాదు. అక్కడ సంపూర్ణంగా అర్థమైన వాడు ఇది ఇలాగే ఉంటుంది అన్నప్పుడు అది నష్టమా లాభమా కాదు, నేను మార్చలేనిది అది. ఎందుకంటే వైరుధ్యతను నేను మార్చలేను, విభేదతను నేను మార్చలేను. అది సృష్టి తీరే అలా ఉంటుంది అన్నప్పుడు నేను అలా జీవించటం అంతే సర్దుబాటు. అందులో లాభ నష్టాలు నాకు అర్థమవుతూ ఉండొచ్చు కూడా, అది నేను అనుకున్నట్టే నష్టమే జరగచ్చు కూడా. నేను బోల్డ్ సార్లు
సుమారుగా నా జీవితంలో 18వ సంవత్సరం నుంచి ఇప్పుడు 55 సంవత్సరాలు నా చుట్టూ తిరుగుతున్న నా స్నేహితులకు కానీ, నాతో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, అంటే జీవన పరిస్థితులలో మేమందరం కలిసిమెలిసి జీవిస్తున్న జీవన పరిస్థితుల్లో నా దగ్గర వాళ్ళకి ఇదిగో వీళ్ళు ఎలా చేస్తారు, అది ఎలా జరుగుద్ది, ఇది ఎలా జరుగుద్ది అనే విషయాలను నిక్కచ్చిగా చెబుతూ ఉంటా. అదేం పెద్ద విషయం కాదు, అద్భుతం కాదు, మహిమ కాదు. జ్ఞానపరమైన ఆలోచనలు అర్థమవుతుంది. ఇది ఇలాగే జరుగుతుంది, మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇలాగే చేస్తారు. అలా నేను 20-30 సంవత్సరాల తర్వాత జరగబోయే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేమి అద్భుతం అస్సలు కాదు, ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు, మా ఊళ్ళే కాబట్టి. దీని అంతిమ పరిణామం ఎలా ఉంటుంది, అంతిమం ఏ స్టేజీకి వస్తుంది, ఎన్నేళ్ళు పట్టుద్ది, ఆయన ఎస్టిమేట్ వేయగలుగుతాంగా. వాళ్ళ బుద్ధులు గుణాలు తెలిసినప్పుడు అది ఎలా జరుగుతుందో చెప్తాం, ఇలాగే జరుగుద్దని. అలా నా పర్సనల్లో చెప్పేవాడిని, నేను ఇలా ఉంటాను, భవిష్యత్తులో ఇలా చేస్తాను, ఇలా చేయబోతానని. అవన్నీ యథాతథంగా జరిగినాయి. కానీ నేను చెప్పినప్పుడు అందరూ నన్ను తిట్టి, తర్వాత అందరూ నువ్వు చెప్పిందే జరిగింది అంటారు. కానీ మళ్ళీ నన్ను అందరూ తిడతానే ఉంటారు. అది ఒక అవగాహన అంతే, అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అదే చెబుతున్నా, చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆగక చెప్పడం. ఎందుకని విరుద్ధత అలాగే జరుగుతుంది, నీకు తెలిసినా తెలియపోయినా. అక్కడ నీకు తెలుసో తెలియదు పాయింట్ కాదు, నీకు తెలిసినా తెలియకపోయినా విరుద్ధత, విభిన్నత సత్యము, సింపుల్ అంతే. అది ఎలా జరుగుతుంది అనేది వదిలేసారు. అది వైరుధ్యత, ఇద్దరు ఒకలా ఉండటం కుదరదు. మనం దేవుళ్ళని చాలా మందిని మనం చెప్పుకుంటాం. ప్రతి మతంలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడు ప్రబోధాలు ఉంటాయి, ఆ దేవుడి మహిమలు, అద్భుతాలు ఇవన్నీ చెప్పుకుంటాం, ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తామా. కానీ ఆ దేవుళ్ళందరూ అనేక చోట్ల ఓడిపోయారు, ఆ చరిత్రలోనే ఉంటాయి. కానీ అందులో మనం గెలిచినయే తీసుకుంటాం. ఆ దేవుళ్ళు చాలా చోట్ల ఓడిపోయారు, ఓటమి పాలైపోయిన సందర్భాలు బోల్డ్ ఉంటాయి. ఆ దేవుళ్ళు, ఆ దేవుళ్లతో ఏకీభవించిన వ్యక్తులు ఎంతో మంది కనపడతారు. ఆ దేవుళ్లతో యుద్ధాలు చేసిన వాళ్ళు, ఆ దేవుళ్ళని బాధ పెట్టిన వాళ్ళు, కష్టపెట్టిన వాళ్ళు, ఇవన్నీ కనపడతానే ఉంటాయి. కానీ మనం అందులో ఆ దేవుడితో ఏకీభవించి, ఆ దేవుడిని అంగీకరించి, ఆ దేవుడి ద్వారా జరిగిన మహిమలు, మాయలు, అద్భుతాలు చెప్పుకుంటాం తప్ప ఆ దేవుడికి విభేదాలు చెప్పుకోం. కానీ అక్కడే ఉంటాయి, ఆ చరిత్రలోనే ఉంటాయి, ఆ పుస్తకంలోనే కనపడతా ఉంటాయి. తీసుకోదు మైండ్ మనకి. అంటే మనం ఎప్పుడు కలయికను తీసుకుంటాం, మనతో కలయికనే, మనకు అనుకూలతను తీసుకుంటాం. అదేదో మనకు అనుకూలంగా కలిసిపోవాలనుకుంటాం, మన ఇష్ట ప్రకారం నడిచిపోవాలనుకుంటాం. అంటే కలయిక, మనతో కలిసిపోవాలి. ఇష్టం అంటే అంతేగా, కలయిక కాదు. అది కలయిక కాదు, కలయిక అసలు సృష్టి కాదు, విభేదమే సృష్టి. కలయిక అసలు సృష్టి కాదు, అది కలయికలా కనపడుతుంది. మీరు దూరం నుంచి చూస్తే ఆకాశం సముద్రంతో కలిసిపోయినట్టు కనపడతా ఉంటుంది. మీరు ఎంత దూరం అయినా వెళ్ళండి, ఎప్పటికీ కలవదు, అది కలిసినట్టు కనపడతా ఉంటుంది. అంతే, ఇది కూడా అంతే. సృష్టిలో అందరూ ఏదో కలిసి ఉన్నట్టు కనపడతారు, అసలు ఎప్పటికీ ఎవరో కలవరు. అది ఒడంబడికలుగా మనం చేసుకున్న వ్యవస్థ అంతే. ఒక జాతిగా మనం ఉన్నాం కాబట్టి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ రెండు కలిసి ఉండేలా సృష్టి చేసింది. స్త్రీ పురుషులు కలిసి ఉండేలా ఆకర్షణ పెట్టింది. అది ఆకర్షణ సుఖం కోసం కలవటమే తప్ప అభిప్రాయ ఆలోచనలు కలవవు, అసలు జరగదు అది. ఎందుకని రెండు విరుద్ధ శరీరాలు కాబట్టి కలవటం కుదురుతుంది, ఒకే రకం శరీరాలు కలవటం కూడా కుదరదు. ఇప్పుడు విరుద్ధతలో స్త్రీ శరీరం విరుద్ధమైన అవయవములు కలిగి ఉంది కనుక, పురుష శరీరం విరుద్ధమైన అవయవములు కలిగి ఉంది కనుక, రెండు విరుద్ధమైనటువంటి శరీరాలు కనుక కలయికలు కుదిరినాయి. ఒకే రకపు శరీరాలు కలయికలు కుదరదు అసలు. మీరు అది కూడా తెలుసుకోండి. వైరుధ్యం కనుకనే తాత్కాలిక కలయిక కలుస్తుంది అక్కడ. ఆ కలయికలో ఒక ఆనందం దొరుకుతుంది, తద్వారా సృష్టి ముందుకెళ్తుంది. అందుకని ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటి? ఇప్పుడు తత్వం, సృష్టి తత్వం ఏం తెలుసుకోవాలంటే, సృష్టి ఎప్పుడూ అనేకత్వమే, సృష్టి ఎప్పుడు భిన్నత్వమే, సృష్టి ఎప్పుడు విభేదత్వమే, సృష్టి ఎప్పుడు విరోధత్వమే. విరోధం అంటే శత్రుత్వం కాదు, విభేదము, అనేకత్వము. కాబట్టి ఈ సత్యాన్ని మనం బలపరుచుకోగలిగితే, ఆధ్యాత్మికతలో దీన్ని జ్ఞానంగా మనలో స్థిరపరుచుకోగలిగితే, ఎదుట వాళ్ళు ఎవరైనా సరే, ఎలా ఉన్నా సరే, ఇలా ఎందుకు అనే ప్రశ్న అసలు మనకు పుట్టదు. నెగిటివిటీ పుట్టకూడదు, పుట్టదు కాదు, పుట్టకూడదు. దానికోసం తపస్సు చేయాలి మనం. తపస్సు అంటే అది
ఎందుకు నాకు తెలిసి కూడా అది వాళ్ళు నాలా ఆలోచించరు, నాలా ఉండరు, వాళ్ళు ఇంకోలా ఆలోచిస్తారు, వాళ్ళు ఇంకోలా ఉంటారు, వాళ్ళు వేరు నేను వేరు అని తెలిసి కూడా నేను ఎందుకు దుఃఖపడుతున్నాను, నేను ఎందుకు బాధపడుతున్నాను, నేను ఎందుకు కష్టపడుతున్నాను, వాళ్ళని ఎందుకు కష్టపెడుతున్నాను, వాళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తున్నాను, ఎందుకు అసలు ఘర్షణలు మనం లోనవుతున్నాం అంటే ఘర్షణ ముగిసిపోద్ది. ఆధ్యాత్మికతలో ఘర్షణ ముగిసిపోద్ది. దేవుని తత్వం అర్థమైంది. అర్థమవటం కాదు, స్థిరపడిపోవాలి హృదయంలో. నువ్వు చేయాల్సింది తపస్సుది. సృష్టి యొక్క తత్వం విభిన్నత అంటే అందరం విభిన్నంగానే ఉంటాం, విభిన్నమైన పనులే చేస్తాం, విభిన్నమైన ఆలోచనలే చేస్తాం, విభిన్న రీతిలోనే జీవిస్తాం. అప్పుడు నువ్వు ఇలా ఎందుకున్నావు అని మనం ఎవరిని అడుగుతాం? అసలు వాళ్ళు అప్పుడు నన్ను అడుగుతారు, నువ్వు ఇలా ఎందుకున్నావు అని. నేను ఎప్పుడైనా ఎవరినైనా నువ్వు ఇలా ఎందుకున్నావు అని ప్రశ్నించేటప్పుడు నా చుట్టూ ఒకసారి చూసుకుంటే వందల వేల ప్రశ్నలు వేళ్ళు నా వైపు చూపించి ఉంటాయి, నువ్వు ఎలా ఎందుకున్నావు అని. మనం అది మర్చిపోతున్నాం, మన వైపు నుంచే ప్రశ్నేస్తున్నాం, నువ్వెలా ఎందుకున్నావు అని. అందుకని ఈ అజ్ఞానం ఎంత దూరం వెళ్ళిందంటే బలం ఉన్నోడు రాజ్యం అయిపోయింది. బలం ఉన్నోడు తన పెత్తనాలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బలహీనులు దుఃఖపడుతూ ఉంటారు. అంటే అలా సాగుతుంది. అది కూడా బలం ఎల్లకాలం ఎందుకు ఉంటుంది? మళ్ళీ ఇంకోసారి ఏళ్ళటారని వస్తుంది. ఒకసారి నువ్వు పడిపోతావు, వాళ్ళు దాడి చేస్తారు, ఒకసారి నువ్వు లెగిస్తావు, వాళ్ళ మీద దాడి చేస్తావు. ఇంతే మానవ ప్రపంచంలో. ఎప్పటికీ తత్వం అర్థం కావట్లేదు. తత్వం అర్థమైతే దాడులే ఉండవు, మనుషులు అలా ఉంటారు అంతే. మరి జీవితంలో నష్టపోతామేమో కదండి. అదే చెప్పాను. ఇప్పుడు నా ఇంట్లో నా భార్యా పిల్లల విషయాలలో కూడా, నా సొంత కుటుంబ విషయాలలో కూడా అనేక సార్లు తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో అనేక సార్లు వచ్చినప్పుడు నేను వేసుకున్న ప్రశ్న ఒకటే, తత్వం అర్థమైంది కదా, నేను ఎందుకు అలా ఉండలేకపోతున్నాను అంటే నష్టపోతామేమో అని. అలా కొన్ని చోట్ల ఉండాలి అని నిర్ణయించుకున్నా. ఇంకా మౌనంగా ఉందాం అని చెప్పి, జీవితకాల మౌనం అని చెప్పి కొంత దండం పెట్టేసా కుదిరిన చోట. అంటే ఏమీ లేదు, ఘర్షణ లేదు, విభేదం లేదు, విరోధం లేదు. కానీ నిజంగా జీవితకాల మౌనం అనేది కూడా తప్పించుకు పారిపోవటమే సత్యం నుంచి. అది సంపూర్ణంగా అర్థమైతే ఆ పరిస్థితుల్లోనే కూర్చొని దాన్ని అంగీకరించి అలాగే ఉండొచ్చుగా. నేను కాదు, జీవితకాల మౌనం తప్పుకుంది అసమర్థత వలన, బలహీనత వలన, ఎదుర్కోలేకపోవటం వలన. ఏదైతే సృష్టి విభిన్నము, వైరుధ్యము అనేటువంటిది ఉందో ఆ సంపూర్ణ అవగాహన నాలో స్థిరపడితే అక్కడే కూర్చొని ఆ పరిస్థితులతో అలాగే ఉంటాను. అది కదా. కాబట్టి నేను అలా లేను. అందుకే నేను సామాన్య మానవుడిని మీకు ప్రతిసారి చెబుతా ఉంటాను. నేను బలహీనతతో పారిపోయా, ఎదిరించలేక పారిపోయా, తట్టుకోలేక పారిపోయా, తప్పించుకొని పారిపోయా. నా అహంకారం నన్ను పారిపోయేలా చేసింది. పారిపోవడానికి అది చూపించిన మార్గం జీవితకాల మౌనం. మౌనం పెట్టుకు అంతే, ఇంక నువ్వు యుద్ధాలు చేయలేవు అని. నీకు అంత శక్తి లేదు. అలా నీలో ఇది స్థిరపడలేదు. నిన్ను నిరంతరం కదుపుతున్నా, కెలుపుతున్నా, నీ అహంకారం కదులుతూనే ఉంది. నువ్వు ఉండలేకపోతున్నావు. అందుకని నీకున్న దారి ఒకటే, జీవితకాల మౌనం. యుద్ధాలు చేయకు మనుషులతో. అది కుదిరిన చోట కుదిరింది, కానీ సొంత కుటుంబ సభ్యుల్ని వదలటం కుదరలా. ఎందుకంటే బాధ్యతలు అవ్వాల. అదే ఒకవేళ బాధ్యతలు అయిపోయిన భార్యని ఎలా వదలను? మళ్ళీ అది సామాజిక ధర్మాల్లో న్యాయం అవ్వదుగా. కానీ నేను శరీరం వదిలేస్తే నాకు గొడవ లేదు, అసలు నాకు బాధ్యత లేదు. కానీ ఈ లోపల భార్యని ఎలా వదలను? పిల్లలు కొన్ని సెటిల్ అయితే వదిలేయచ్చు, వాళ్ళు సెటిల్ అవ్వాలి. అందుకని వదలగలిగిన విభాగాలన్నీ వదిలేసి జీవితకాల మౌనం పెట్టుకున్నా, కానీ భార్య పిల్లల దగ్గర వదలలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినా నేను ఇంకోటి చెబుతూ ఉంటా. కాబట్టి నాకు అది రాలేదు కానీ నాకు అది అర్థమవుతుంది. మరి దాన్ని ఎప్పటికైనా తెచ్చుకోవాలిగా. అందుకని అందులో సంపూర్ణంగా విభేదంగా, విరోధంగా, ఘర్షణాయుతంగా వెళ్తున్నానా? వెళ్ళటం లేదు. కానీ మానసికంగా బాధపడుతున్నాను. అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళని కూడా బాధ పెడుతున్నాను. చాలా తక్కువ, అంటే 100 సార్లు 10 సార్లు ఎదుటి వాళ్ళని బాధ పెడతా ఉంటాను. లేదు మా ఇంట్లో వాళ్ళు 100కి 100 సార్లు అనుకుంటున్నారేమో నాకు తెలియదు. అనుకోవచ్చు ఎదుటి వాళ్ళు, ఎందుకంటే బాధపడేవాడికి ఎక్కువ తెలుస్తుంది. అయితే వీలున్నంత వరకు కదపకుండా ఉందాము అనే తత్వం నాకు అర్థమైంది. కానీ ఇంకో విచిత్రత ఉంది. ఇప్పుడు ఇటువంటి తత్వం అంటే సృష్టి అంతా విభిన్నము అనేటువంటి, వైరుధ్యము అనేటువంటి మొత్తం అనంత సృష్టి యొక్క తత్వము, సత్యము, విధానము, పద్ధతి, నియమము అంతా ఇదే. విభిన్నత అనే విధానం సృష్టి సూత్రము, వైరుధ్యము అనే విధానం సృష్టి సూత్రము, విభిన్నతలు వైరుధ్యతలే సృష్టిలో నడుస్తూ ఉంటాయి అనేటువంటిది
స్థిరంగా రూఢిగా తెలిసిన వాడికే ఎదుటి వాడికి తెలిసి ఉంటేనే నేను అర్థమవుతాను. ఇప్పుడు నేను మౌనంగా ఉండిపోయాను అనుకోండి, అది వైరుధ్యతలే అని మెదలకుండా ఉండిపోయాను అనుకోండి, ఇప్పుడు ఎదుటి వాళ్ళకి విపరీత అర్థాలు వస్తాయి. ఎందుకంటే ఇది తెలియదు కనుక. ఇష్టం లేదని ఉండిపోయాడు, మౌనం అర్ధాంగీకారం అని ఉండిపోయాడు, ఇలా కూడా ఉంటాయి. కానీ ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయాణంలోకి వాటిని ఏం తీసుకోవటం లేదు, అది కూడా వైరుధ్యతే. అప్పుడు మళ్ళీ వాళ్ళ యాక్షన్లు ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ రియాక్షన్లు మనం భరించాల్సి ఉంటుంది. అయితే ఈ భరించడం అనే ప్రాసెస్ అంతా కూడా విభిన్నతలో భాగము. నేను ఎంతవరకు భరించాలని అడగబాకండి, సత్యం వరకు భరించడమే సత్యమైతే. బహుశా సోక్రటీస్ గారేమో, అంటే ఊరికి గుర్తొచ్చింది తలలో, ఆయన అధిక ధన సంపాదన చేసేవాడు కాదు ఆయన. నేను ఏమన్నా పేరు తప్పు చెబితే క్షమించండి, ఇందులో విషయాన్ని అర్థం చేసుకోండి. ఆయనకి భార్య ఉంది, కుటుంబం ఉంది ఆయనకి. ఆయన తాత్విక చింతన కలిగిన వ్యక్తి. అంటే సేమ్ ఇది ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం అని ఏదో ప్రాపంచం పట్ల తాత్విక చింతన, తత్వాన్ని గమనిస్తూ ఉండేవాడు. తాత్విక చింతన అంటే ఏం లేదు, సృష్టిలో ఎందుకు ఉంది ఏంటి అని గమనిస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఒక విశాలమైనటువంటి భావాల్లోకి వెళ్ళిపోతారు. దానివల్ల ఆయనకి ధన సంపాదన మీద ఎక్కువ ఆసక్తి కలిగేది కాదు. అయితే ఇంట్లో కుటుంబం ఉండటం వలన మరి బతకాలంటే ధనం లేకపోతే ఎలా బతుకుతారు? అందుకని భార్యకి విపరీతమైన కోపంగా ఉండేది దీని మీద. నువ్వు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నావు డబ్బు సంపాదించట్లేదని. కానీ ఆ భార్య కుటుంబ సభ్యులకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఆయనతో చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే చక్కగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినొచ్చేసి ఇంతో తిరిగి ఈయన చదువుతున్న తాత్విక చింతనలన్నీ వింటూ అందరూ దాన్ని అర్థం చేసుకుంటూ సరదాగా తిరుగుతూ ఉండేవాళ్ళు. అందుకని ఆయనకి శిష్య సమూహం ఉండేది. స్నేహితులు, శిష్యులు, భక్తులు, ఏదో పేరు పెట్టుకుని సమూహం ఆయన చుట్టూ ఉండేది. సరే, ఆయన ఒకరోజు ఇలాగే వాళ్ళ ఇంట్లో కూర్చొని తాత్విక చింతన మాట్లాడుకుంటున్నారు. అందరూ ఏదో చెబుతూ ఉండేవారు, ఆయన వింటూ ఉండేవారు. అందరూ ఆసక్తికరంగా ఉండేది. అంటే బాధ్యతలు లేని చోట ఇది ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు ఆసక్తికరంగా ఉంటాయి, ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు, అసలు మీకు నాకు ఏ బాధ్యతలు లేవు. మీరు కూడా మీ ఇంట్లో హాయిగా తిని తాగి కూర్చొని వింటూ ఉంటారు. అందుకని మీకు నేను మంచోడిని అనిపిస్తాను. అంటే నచ్చిన వాళ్ళకి బాగా చదువుతున్నారని, చాలా బాగా చదువుతున్నారని నచ్చిన వాళ్ళకి అనిపిస్తాను, నచ్చని వాడికేమో వ్యతిరేకంగా అనిపిస్తాను, అది తిడతా ఉంటారు. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి పని లేదు, పాట లేదు, జీవితకాలం అవును అని ఉన్న డబ్బులు సంపాదన ఆపేశాడు, అన్నిటిని వదిలేశాడు, ఉరుగును కూర్చున్నాడు, పనికిరాని అదవలాగా సొల్లువాగుడు వాగుతున్నాడు అనిపిస్తూ ఉంటుంది. 100% నిజం. ఎందుకని? నేను డబ్బు తెస్తే వాళ్ళు బతకాలి కాబట్టి. మరి నేను ఆ ధన సంపాదన ఆపేశాను కాబట్టి. ఆపేశానంటే ఇప్పుడు చాలా తక్కువ స్థాయిలో బతకాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది వాస్తవిక సత్యం. అంతే తప్ప నేనేదో మీకు చెబుతున్నాను కదా, నేను గొప్పని అసలు అనుకోబాగండి. నేను ఆ బాధ్యతల నిర్వహణ నుంచి కూడా తప్పించుకు పారిపోయాను. ఎందుకంటే నేను ధన సంపాదన సంపాదించుకొస్తే మా ఇంటి వాళ్ళు సుఖపడతారు కదా, మరి నేను అది వదిలేశాను. ఎందుకు వదిలేశానంటే అక్కడ పరిస్థితులకు వదిలేశాను. ఆ పరిస్థితుల్లో నిలబడే ధైర్యం, దమ్ము నాకు లేక వదిలేశాను. అనేక రకాలు ఉంటాయి సృష్టిలో బతుకుతున్నప్పుడు. అందుకని ఏదో అర్థమైపోయిన వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అనుకోబాకండి. ఎవరు గొప్పవాళ్ళు కాదు అసలు. అయితే అర్థమైతే ఏమవుతుంది మరి? ఏమీ గొప్పవాళ్ళు కానప్పుడు ఎందుకండి ఇదంతా అర్థం చేసుకోవడం అంటే? తప్పకుండా అందరూ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఎన్ని రకాల తత్వాలు ఎంతమంది చెబుతున్నా ఈయన అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే అనంతాన్ని అందరూ ఏదో పక్క నుంచి కొలుచుకొచ్చారు. వాళ్ళు ఏదో పక్క నుంచి కొలుచుకొచ్చిన విషయం చెబుతున్నారు, జస్ట్ నూరుకోవాలి దాన్ని అంతే. అది అవును కాదు కాదు. అవునని అందులో దూకేసి ఇదే నిజమైన అందరితో పోరాడకూడదు. అది కాదు అని వాళ్ళతో విభేదించకూడదు. వాళ్ళు పక్క నుంచి కొలిచారు, వీళ్ళు పక్క నుంచి కొలిచారు అంతే. అలా అర్థం చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది విభిన్నత అవగాహనకు వస్తూ ఉంటుంది. విభిన్నత బాగా అవగాహనకు వచ్చి అర్థమైనప్పుడు విభిన్నతను అంగీకరించడం వస్తుంది. విభిన్నతను అంగీకరించడం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కూడా అంతరంగంలో మనం దుఃఖపడటం ఉండదు, ఎదుటి వాళ్ళని దుఃఖ పెట్టడం ఉండదు, బాధపడటం ఉండదు, బాధ పెట్టడం ఉండదు. ఎందుకంటే ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది, జస్ట్ లైక్ ఇట్ అంతే. అన్నప్పుడు ఇంకేముంది? అక్కడికి ఆ విషయాన్ని వదిలేయటం నేర్చుకుంటాం. అక్కడికి ఆ విషయాన్నే వదిలేస్తాం. అదే బంధ విముక్తి. అక్కడే ఉంటావు, తామరాకుపై నీటి బుట్టులా అక్కడే ఉంటావు, అన్నీ చేస్తావు. కానీ ఘర్షణకి వెళ్ళవు, దుఃఖానికి వెళ్ళవు, నెగిటివిటీకి వెళ్ళవు. ఎందుకంటే అది అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు మా అబ్బాయి ఏదో చెప్పాడు, నేను ఒకటి చెప్పాను, అతను ఇంకోటి చెప్పాడు.
అది అలాగే ఉంటుంది అన్నప్పుడు నాకు గొడవ ఘర్షణ ఉంది. ఓకే, నీకు నచ్చినట్టు చేసుకో, నీ జీవితం నీ ఇష్టం, నేను చేయగలిగిన సహాయం చేస్తాను. అలాగే మా అమ్మాయి ఏదో చెప్పింది, నేను ఇంకోటి చెప్పాను, కాదు ఇంకోటి చెప్పింది, నేను ఇంకోటి చెప్పాను, కాదు ఇంకోటి చెప్పింది. ఓకే, అది అలాగే ఉంటుందని నాకు తెలిసినప్పుడు ఓకే, నువ్వు చేయాలనుకున్నట్టు చెయ్యి, నేనేం చేయగలను నీకే సహకరిస్తాను. అలాగే మా భార్య ఇంకోటి చెప్పింది, నేను ఇంకోటి చెప్పాను, ఆవిడ ఇంకోటి చెప్పింది, నేను ఇంకోటి చెప్పాను, ఘర్షణ. కాదు, అది అలాగే ఉంటుంది. అది అలాగే ఉంటుంది అన్నప్పుడు ఇంకా ఘర్షణతో పనే ఉంది, అసలు ఘర్షణతో పనే లేదు. అప్పుడు సరే ఓకే, నీకు నచ్చినట్టు ఉండు, నేను నీకు ఏం చేయగలనో సహకరిస్తాను, నేను సహకరిస్తాను. ఇది ఈ మనస్తత్వం వస్తుంది తప్ప మీకేం అద్భుతాలు మహిమలు మాయలు జరగవు. అసలు ప్రపంచంలో అద్భుతాలు మాయలు మహిమలు ఉండవు. ఉన్నవన్నీ చెప్పేవాళ్ళని నమ్మకండి. వాళ్ళు మొత్తం తత్వాన్ని జ్ఞానాన్ని నాశనం చేస్తున్నారు వాళ్ళు. ప్రాబ్లం అది. మనిషిని అసలు ఆలోచించనివ్వకుండా మనిషిలో ఉన్న మేధస్సు ఏది ఉందో, మనిషిలో ఉన్న జ్ఞాన సంపద ఏది ఉందో, మనిషి మెదడుని చంపేస్తున్నారు, లోపల చంపేస్తున్నారు. వీళ్ళు జ్ఞాన హత్యలు చేస్తున్నారు. నమ్మండి అని సిద్ధాంతాలు చెప్పి రాద్ధాంతాలు క్రియేట్ చేసే వాళ్ళందరూ జ్ఞాన హత్యలు చేస్తున్నారు. అసలు నమ్మటం అనేది లేదు సృష్టిలో. నమ్మటం అనేది ఉండుంటే అనేకం ఎందుకు ఏర్పడతాయి? ఏ సబ్బుని నమ్ముదాం, ఏ సబ్బుని నమ్ముదాం చెప్పండి, ఏ పేస్ట్ని నమ్ముదాం, ఏ ఆయిల్ని నమ్ముదాం? ఒక్క వస్తువు పేరు చెప్పండి చాలు, దేన్ని నమ్ముదాం? ఏ బట్టలు నమ్ముదాం? ఎన్ని రకాల బట్టలు ఉన్నాయి? ఏ చెప్పులు నమ్ముదాం? అందరూ మాకు గొప్పవని చెబుతున్నారు. అలాగే ఏ దేవుణ్ణి నమ్ముదాం, ఏ మతాన్ని నమ్ముదాం? ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నవి. చెప్పులు, బూట్లు, పేస్టులు, బ్రష్లు, బట్టలు ఎలా తయారు చేసుకున్నామో అనంతాన్ని ఏదో ఒక పక్క నుంచి అందరూ తల కొంచెం కొలుచుకొచ్చారు, కానీ అనంతాన్ని అప్పటికే కొలవలేరు. అందుకే దాని పేరు అనంతం. వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి నుంచి కొలిచారు అంతే. వాళ్ళ ఆది అదే. వాళ్ళు ఎక్కడి వరకు కొలవగలిగారో అది వాళ్ళ అంతం అదే. ఇదే ఆద్యంతములు అని చెబుతున్నారు. కాదు, ఇది అనంతము అని ఆల్రెడీ చెప్పేశారు. నువ్వు కొలవలేవు, కొలవటం కుదరదు. కొలిచామని చెప్పిన వాళ్ళ మాటలు నమ్మకండి, కానీ వినండి. ఫిలాసఫీ అది, తత్వము. అంటే ఆ వైపు నుంచి కొలుచుకొచ్చిన వాళ్ళకి ఏమర్థమైంది, ఈ వైపు నుంచి కొలుచుకొచ్చిన వాళ్ళకి ఏమర్థమైంది, ఈ వైపు నుంచి కొలుచుకొచ్చిన వాళ్ళకి ఏమర్థమైంది, ఎన్ని రకాలుగా కొలుచుకొచ్చారో ఎవరికి ఏమర్థమైంది, అందులో ఏమన్నా అర్థమైంది మంచి ఉంటే తీసుకుందాం. అన్నిటిలోనూ అసలు అన్నింటినీ అర్థం చేసుకోవటం వలన మనకు విభిన్నత అర్థమవుద్ది. అది నేను చెప్పేది. మీరు అన్ని మతాలు వినండి, అన్ని మార్గాలు వినండి, అన్ని సబ్బుల గురించి తెలుసుకోండి, అన్ని పేస్టుల గురించి తెలుసుకోండి, ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని మీకు ఎన్ని తెలియబడుతున్నాయో అన్నీ తెలుసుకోండి. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకని ఇన్ని ఉన్నాయని తెలుస్తుంది అంతే. ఎన్నున్నా మీరు అందులో ఏదో మీకు నచ్చిందో ఒకటి వాడాలి. అది మంచిదో చెడ్డదో దాని నమ్మకంతో పని ఏం లేదు. ఏదో ఒక పేస్ట్ వాడాల్సిందే, నమ్మకంతో పని లేదు అక్కడ. ఏదో పేస్ట్ వాడుకుంటాం, ఏదో బ్రష్ వాడుకుంటాం, ఏదో సబ్బు వాడుకుంటాం, ఏదైనా ఒకటే. ఎందుకంటే విభిన్నత. అందరూ మాదే మంచిదని నమ్మిస్తారు. కాబట్టి మంచిదేది అనే నమ్మకంలోకి వెళ్ళి మంచిని పట్టుకుందాం అనుకున్నామా పిచ్చెక్కిపోద్ది మనకి. ఎప్పటికీ మంచి దొరకదు. ఎందుకని అందరూ మాయే మంచి అని చెబుతుంటే నీకు మంచి ఎలా దొరుకుద్ది? అందరూ మాదే మంచిదంటే అసలు నీకు మంచి ఎలా దొరుకుద్ది? ఎవరైనా నా చెడ్డదని చెబుతారా? చెప్పరు. అది మతమైనా అంతే, పేస్ట్ అయినా అంతే, సబ్బు అయినా అంతే. కాదు, అక్కడ విషయం మంచి అని కాదు, చెడు అని కాదు. వాళ్ళు ఆ పక్క నుంచి కొలుచుకొచ్చారు అనంతాన్ని, వీళ్ళు ఈ పక్క నుంచి కొలుచుకొచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి కొలవటం మొదలు పెట్టారో దాన్ని ఆది మొదలు అన్నారు. వాళ్ళు ఎక్కడ వరకు కొలవగలిగారో దాన్ని అంతము అన్నారు అంతే. ఆద్యంతములు లేనటువంటి అనంతమును వాళ్ళకి అందినంత కొలిసి దాన్నే ఆది అంతం అని చెబుతున్నారు. వినరాదేం పోయింది? వీళ్ళు ఎలా చెప్పారో వాళ్ళు అలా చెప్పారు. ఎన్ని చెబుతాన్ని అన్ని వైరుధ్యతలు, విభేదతలు, విభిన్నతలు నీకు అర్థమైనప్పుడు, ఓహో ఇన్ని విభిన్నతల మధ్య నేను జీవించాలనే సత్యం నీకు తెలిసినప్పుడు నువ్వేందో విరోధించవు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని విరోధాలే ఉన్నాయి, ఇక్కడ విభేదాలే ఉన్నాయి. అది సృష్టి ధర్మం. సృష్టి అంతా అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఎందుకండి ఇదంతా ఇప్పుడు మాట్లాడుకొని తెలుసుకోవడం వలన ఉపయోగం ఏంటండి అంటే అదే ఉపయోగం. నువ్వు కలయికల్ని కోరుకుంటున్నావు, కాదు విభేదతను అంగీకరించడం వస్తుంది. ఇక్కడ సత్యము విభేదత, కలయిక కాదు. నువ్వు ఏ మతం సత్యమని అడక్కో, ఏ దేవుడు సత్యమని అడక్కో, ఏ మార్గం సత్యమని అడక్కో. అందరూ తల వైపు నుంచి కొంచెం కొంచెం కొలుచుకొచ్చారు అనంతతని. మళ్ళీ మళ్ళీ చెబుతున్న, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరు ఎక్కడి నుంచి కొలవటం మొదలు పెట్టారో దాన్ని ఆది అన్నారు. ఎవరు ఎక్కడ వరకు కొలవగలిగారో దాన్ని అంతము అన్నారు.
ఆ మధ్యలోదంతా వాళ్ళు వివరాలు చెబుతున్నారు. అలాంటి బోల్డ్ మంది బోల్డ్ చెబుతున్నారు. ఇంకా కొత్త వాళ్ళు వచ్చి ఇంకా కొత్త చెబుతారు. అన్ని వింటే ఏం తెలిసింది? అక్కడ సత్యం లేదు కదండి అంటే, సత్యం లేదు చిచ్చి నేనేం విన్నాన్నావు అనుకో, నువ్వు సత్యాన్ని మిస్ అయిపోయావు. సత్యం ఏంటి అంటే, మాదే సత్యం అని చెబుతున్న మతము కాదు, మాదే మంచి సబ్బు అని చెబుతున్న సబ్బు కాదు, మాదే మంచి పేస్ట్ అని చెబుతున్న పేస్టు కాదు సత్యం. సత్యం ఏంటంటే అనేకత్వం సత్యం. విభిన్నంగా అనేకం ఉన్నాయి, అనేకము ఏది దేనికది మాదే కరెక్ట్ అనుకుంటున్నాయి అనే సత్యం నీకు అర్థం అవ్వాలి. అది అర్థమయ్యే వరకు నువ్వు అన్నీ తెలుసుకుంటానే ఉండు. అప్పుడు నువ్వు అన్నింటినీ అంగీకరించే మనసుకు వస్తావు, అన్నింటినీ యాక్సెప్ట్ చేయగలుగుతావు. అన్నింటినీ యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు భార్యని యాక్సెప్ట్ చేస్తాం, భర్తని యాక్సెప్ట్ చేస్తాం, తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేస్తాం, పరిస్థితులను యాక్సెప్ట్ చేస్తాం, మనుషుల్ని యాక్సెప్ట్ చేస్తాం, బాధల్ని యాక్సెప్ట్ చేస్తాం, సుఖాలను యాక్సెప్ట్ చేస్తాం. జస్ట్ యాక్సెప్ట్, జీవిస్తాం అంతే. మనం చేయవలసినవి చేస్తాం. వర్షం వస్తుంది గొడుగేసుకుంటాం, యాక్సెప్ట్ చేస్తామంటే తడిసిల్లిపోవటం కాదు. వర్షంలో గొడుగేసుకునే ఫెసిలిటీని క్రియేట్ చేసుకున్నాం, గొడుగేసుకెళ్తాం అంతే. ఎండ వస్తుంది అప్పుడు కూడా గొడుగేసుకెళ్ళచ్చు. గొడుగుని వర్షంలోనే వాడాలని రూల్ ఏం లేదు. తీవ్రమైన ఎండలో కూడా గొడుగు వాడుకోవచ్చు. అలా నువ్వు అక్కడ ఏం చేయాలో అవి చేస్తావు తప్ప దాన్ని యాక్సెప్ట్ చేస్తావు. ఇప్పుడు ఎండ నీకు దుఃఖాన్ని కలిగించదు, వర్షం నీకు దుఃఖాన్ని కలిగించదు. అక్కడ ఉన్న వసతులు వనరులు వాడుకుంటావు. అలాగే ఒక భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, కుటుంబం, జీవితం, మనుషులు, ఎక్కడ అసలు నీకు ఏది ఘర్షణ అనిపించదు. డబ్బు వచ్చింది, డబ్బు పోయింది, నువ్వు ప్రయత్నిస్తే రెండు జరుగుతాయి, వస్తుంది పోతుంది, నష్టం లాభం, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మూడోది కూడా జరగచ్చు. ఏంటంటే నష్టం రాకపోవచ్చు, లాభం రాకపోవచ్చు, అది మధ్యలో ఉండొచ్చు, సమంగా ఉండొచ్చు. ఇప్పుడు నేను 100 రూపాయలు పెట్టుబడి పెట్టాను, 100 నాకు వచ్చి ఉండొచ్చు, లాభం లేదు, నష్టం లేదు. అలాగే నేను ఎంత శ్రమ పడ్డాను, నా శ్రమకు తగ్గదేదో దక్కి ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ రాలేదు, అంతకంటే తక్కువ రాలేదు. అంటే 3 స్థితులు ఉంటాయి. యథార్థ స్థితి కొనసాగుద్ది, లేదా నష్టం వస్తుంది, లాభం వస్తుంది. ఈ సత్యము నీకు అర్థం అవటం కోసమే తత్వం తెలుసుకోవాలి నువ్వు. తాత్వికత అంటే అదే ఆధ్యాత్మికత. తత్వం వేరు, ఆధ్యాత్మిక వేరు, జ్ఞానం వేరు కాదు అసలు. అందుకే ఇది మతాలకు సంబంధించింది కాదు, నీ అంతరంగం ఇది, వ్యక్తిగత చదువు ఇది. నీలో జ్ఞాన సంపద ఉంది. అన్ని మతాలని అర్థం చేసుకోవచ్చు, అందరి దేవుళ్ళని అర్థం చేసుకోవచ్చు. నేను కూడా చెప్పేటప్పుడు అప్పుడప్పుడు 2-3 దేవుళ్ళ పేర్లు చెబుతూ ఉంటాను. ఎందుకంటే నేనేదో చదువుకునేటప్పుడు పుస్తకాలు చదివినప్పుడు నాకు తెలిసిన 2-3 మహాత్ములు, రమణ మహర్షినో, షిర్డీ సాయిబాబానో, గజానన్ మహారాజనో, అక్కలకోట మహారాజనో, వెంకటేశ్వర స్వామినో, అలా 4 పేర్లు చెబుతాను. నేను ఎంతమందిని చెప్పగలను, నేనెంత, నా ఆయువు ఎంత, అసలు నేను బతికింది ఎంత, నేను తెలుసుకుంది ఎంత. అందుకని ఆ పేర్లు కూడా బలపరుస్తూ చెప్పను, వీళ్ళని నమ్మండి అని చెప్పను. అసలు నేను ఎవరిని నమ్మండి అంటలా, ఎవరిని నమ్మొద్దంటలా, నిన్ను నువ్వు తెలుసుకోమంటున్నా, నిన్ను నువ్వు అర్థం చేసుకోమంటున్నా, నిన్ను చదువుకోమంటున్నా, నీ తత్వం నువ్వు తెలుసుకోమంటున్నా. నువ్వు సృష్టిలో ఉంటున్నావు కాబట్టి సృష్టి తత్వం తెలుసుకోమంటున్నా. నువ్వు ఇప్పుడు ఏ ప్రదేశంలో ఉంటున్నావు, సృష్టిలో ఉంటున్నావు కాబట్టి సృష్టి తత్వం తెలుసుకో. సృష్టి తత్వము అంటే ఏంటి? సృష్టి సత్యము. సృష్టి సత్యం అంటే ఏంటి? సృష్టి విధానం. సృష్టి విధానం అంటే ఏంటి? సృష్టి నియమం. సృష్టి నియమం అంటే ఏంటి? సృష్టి అలాగే సాగుతుంది, ఇంకా దాన్ని మార్చడం కుదరదు, అదే సత్యం. అది అలా ఉంటుంది అంతే. అలా ఉంటుంది అన్నప్పుడు మనందరం సృష్టిలోనే ఉన్నాగా కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. ఆ చెట్టు అలాగే ఉంటుంది, ఆ జంతువు అలాగే ఉంటుంది, ఈ మనిషి అలాగే ఉంటాడు, ఈ భూమి అలాగే ఉంటుంది, ఆ గాలి అలాగే ఉంటుంది, ఆ సముద్రం అలాగే ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా భౌగోళిక పరిస్థితుల్లో జరిగే వాతావరణ మార్పులన్నీ అలా జరుగుతూనే ఉంటాయి. ఏది మారదన్నప్పుడు భార్య మారిపోవాలని అనుకోవటం ఏంటి, భర్త మారిపోవాలనుకోవటం ఏంటి, తల్లిదండ్రులు మారిపోవాలనుకోవటం ఏంటి, కొడుకు కూతుళ్ళు మారిపోవాలనుకోవటం ఏంటి, అందరూ నాకు అనుకూలంగా ఉండాలనుకోవటం ఏంటి. అనుకూలత కోసం విపరీతమైన ప్రయత్నం చేస్తూ జీవిత పర్యంతము అనుకూలత దొరక్క అలా చచ్చిపోవటం ఏంటి. అనుకూలత దొరికిన వాళ్ళందరినీ ఎలాగోలా మభ్యపెట్టి ఒక సమూహంగా ఆ సమూహాన్ని నమ్మించి అదొక మతంగా, అదొక మార్గంగా, అదొక ఒక విధానంగా, ఒక పద్ధతిగా ఒక సమూహం తయారు చేసుకొని సాగటం ఏంటి. పిచ్చలో పిచ్చ కాకపోతే అంత పిచ్చది. నువ్వు అసలు ఏ సమూహంలోకి వెళ్ళకో. సమూహంలోకి వెళ్తే పరిమితి అయిపోతావు, సమస్తాన్ని తెలుసుకోలేవు, అనంతాన్ని తెలుసుకోలేవు. అనంతాన్ని తెలుసుకోగలవా
అంటే కాదు, అనంతాన్ని తెలుసుకోలేమని తెలుసుకోవటమే సత్యం. అనంతాన్ని తెలుసుకోలేనని తెలుసుకోవటమే సత్యం. అందుకే నిజమైనటువంటి జ్ఞానికి ఏం తెలుస్తుంది? ఆయన ఏం చెబుతాడంటే నాకేమీ తెలియదని చెబుతాడు. స్త్రీలేని పురుషులేని ఎందుకో తెలిసి అనంతాన్ని తెలుసుకోలేమని తెలిసింది. మనం తెలుసుకోగలిగింది చెప్పగలిగింది ఎప్పుడు అది మన పరిమితిలో ఉంటుంది. పరిమితి అది. అలా ఒక పరిమితి మతాన్ని, పరిమిత దేవుణ్ణి, పరిమిత విధానాన్ని, పరిమిత గ్రంథాన్ని రచించేసుకొని ఆచార సాంప్రదాయాలు పెట్టుకొని మొత్తం నాకు తెలుసు అని చెప్పచ్చు. నువ్వు పుడితే ఏం చేయాలి, పెరుగుతుంటే ఏం చేయాలి, పెద్దోళ్ళు అవుతుంటే ఏం చేయాలి, చచ్చా ఏం చేయాలి, మొత్తం అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేసి మొత్తం చెప్పచ్చు. అది పరిమితి, అది అసలు సత్యమే కాదు. ఇప్పుడు మనిషి పుడితే ఏం చేయాలి, మనిషి అలా పెరుగుతే చావు వరకు ఏం చేయాలన్నారు. జంతువులకు ఉందా? ఒక్క మనిషి తప్ప సృష్టిలో ఎన్ని ఉన్నాయి? మనిషి అంతా అసలు సృష్టిలో ఒక చిన్న ధూళి కణమంత మానవ జాతి మొత్తం. వృక్షాలకు ఉందా? చావు బతుకులకి ఏమన్నా చేయాలి? పుడితే ఇది చేయాలి, పెరిగితే ఇది చేయాలి, చస్తే ఇది చేయాలి, పెళ్లికి ఎలా చేయాలి, శోభనానికి ఎలా చేయాలి, తద్దినానికి ఎలా చేయాలి, దేనికన్నా ఉన్నాయా జంతువులు? అంటే నేను దేన్ని విమర్శించట్లా. ఇవి మానవ నిర్మితాలని మీకు అర్థం అవ్వాలంటున్నా. మీరు చేసుకోండి, అందులోనేం కాదంటలా. అవి మానవ నిర్మితాలు, అవి నమ్మకాలు కాదు. నమ్మకాలు ఎందుకు? మానవ నిర్మితాలు. ఎవరికో ఏదో అనిపించింది ఆ కాలంలో, ఏదో మంచితోనే పెట్టుంటారు అనుకుంటే చేసుకోండి, ఏముంది అందులో. అలాని చైనోళ్ళని విభేదించబాకండి, చైనోళ్ళు చేసేవాళ్ళని తిట్టబాకండి, చేసేవాళ్ళు చైనోళ్ళని తిట్టబాకండి, ఎవరెవరిని విభేదించకండి. నీకు అనిపించింది నువ్వు చేసుకో. ఎందుకంటే విభేదత్వము, విరోధత్వము, అనేకత్వము సృష్టితత్వం. ఇది అర్థమైనప్పుడు అంగీకార స్వభావం వస్తుంది. ఏంటి అంగీకారం? అన్ని నాతో కలిసిపోవాలని కాదు, కలయికలు కాదు, విభేదమే ఇక్కడ సృష్టి ధర్మం కనుక విభేదాన్ని అంగీకరించడం వస్తుంది. ఇప్పుడు కొడుకు, నా కొడుకు నేను చెప్పినట్టు అనలేదు, అంగీకరిస్తాను. ఎందుకంటే విభేదత్వం ఇలాగే ఉంటుందని నాకు తెలుసు కనుక. అతనికి తెలియకపోవచ్చు, అతను నన్ను అంగీకరించకపోవచ్చు, కానీ నేను అతన్ని అంగీకరిస్తాను. అలా ఒక బుద్ధుడు మొత్తాన్ని అంగీకరించాడు. అంగీకరించలేదు అనుకోబాకండి, అంగీకరించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒక బుద్ధుడు తన మొహం మీద ఉమ్మూస్తే అతన్ని ఎందుకు ఏమీ అనలేదండి, అంగీకరించాడు. ఇది విరోధత్వం, విభేదత్వం. అతనికి విరోధం వచ్చింది, ఉమ్మూసాడు. అనేక మంది బుద్ధుడిని చంపడానికి విషప్రయోగాలు చేసినా కూడా ఆయన ఏమి అనలేదు, ఎందుకంటే అంగీకరించాడు. మానవ జాతిలో ఇలా విభేదత్వం, విరోధత్వం ఉంటుంది. వాళ్ళకి నా మీద బాధగా ఉంది, అందుకని నేను చంపేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఎప్పటికైనా చచ్చిపోయేవాడిగా, ఇవాళ చంపుతారు, లేకపోతే రేపు చంపుతారు, లేకపోతే లేకపోయినా నేను చనిపోతాను. ఓకే. అలా అనేక మంది జీవన్ముక్తులు అంటే అర్థం ఏంటో తెలుసా? మహాత్ములు అంగీకరించిన వాళ్ళు. దేన్ని? విభేదత్వాన్ని, విరోధత్వాన్ని, సృష్టి తత్వాన్ని అంగీకరించిన వాళ్ళు. సృష్టి యొక్క మూల శక్తిని అనుభవం చెందారు. ఆ మూల శక్తిని అనుభవం చెందితే ఏమొస్తుందంటే జడత్వం వస్తుంది, చైతన్య జడత్వం అది. అందుకే జీవన్ముక్తులు ఎక్కువ ఏ క్రియలు చేయరు, మేలకొండ కూర్చుంటారు, శరీర అవసర క్రియలే చేస్తారు. జీవన్ముక్తులు ఎవరో కూడా ఇదే కరెక్ట్ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించరు. అనంతం గురించి చెప్పొచ్చు, ఆత్మశక్తి గురించి చెప్పొచ్చు, కానీ ఆత్మశక్తి గురించి చెప్పడానికి ఏముంది? అక్కడ ఉన్నదంతా ఆకాశము లాంటి శూన్యమే. సృష్టి అయితే యాజ్ ఇట్ ఈజ్. అది సృష్టి ప్రకారం నువ్వు జీవించాల్సింది. ఆ విభేదాన్ని, విరోధాన్ని, ఆ తత్వాన్ని నువ్వు మార్చడం కుదరదు. అందుకే దాన్ని మిథ్యా, మాయా, భ్రమ అన్నారు. ఎందుకంటే అది అలాగే ఉంటుంది. నువ్వు దానికోసం ఏడవటం మిథ్య. సృష్టిలో ఉండే అనేకత్వం కోసం అది ఏకత్వం అవటం లేదు. నా భార్య నాతో కలవట్లేదు, నా పిల్లలు నాతో కలవట్లేదు, నా స్నేహితులు నాతో కలవట్లేదు, నేను కోరుకునేవన్నీ నాతో కలవట్లేదు, వీళ్ళందరూ నాతో ఏకీభవించటం లేదు. అంటే కలయికలు కోరుకోవటం, అనుకూలతలు కోరుకోవటం అంటే ఏంటి, ఇష్టాలు కోరుకోవటం అంటే ఏంటి, అన్నీ నాతో కలవాలని. అన్నీ నాతో కలవట్లేదని ఆ ఏడుపు భ్రమ, ఆ ఏడుపు మిథ్య, ఆ ఏడుపు మాయ. ఎందుకంటే దాని ధర్మమే అనేకత్వం. అది నీకు అలా మాయ కల్పిస్తుంది కలిసేట్టుగా. అసలు అది కలవదు, నీ భావన అది ఎప్పటికే కలవదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. సృష్టి అంటేనే అనేకత్వం. ఆ అనేకత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు అనేకత్వాన్ని అంగీకరించే స్వభావం వస్తుంది తప్ప నీకు సత్యమేం తెలియదు. అనేకత్వం సత్యమని తెలుస్తుంది అంతే తప్ప ఇక్కడ ఏదో ఏక సత్యం మూట కట్టుకుపోయి ఉండేది ఉండదు. కాదండి మీరు ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి అన్నింటికీ మూలం అని చెబుతున్నారు కదండి. ఆత్మశక్తి మూలము అనేది ఏంటంటే ఒకటంటూ ఉంది అసలు సృష్టిలో, దానికి ఆధారత ఉండాలిగా. ఆధారతని శక్తి అన్నారు.
ఆ శక్తికి వెళ్ళిపోయినప్పుడు అది ఏకత్వమే, కానీ అది నీకు అసలు జడత్వం ఏమీ లేదనుకొని నువ్వు తిరుగుతున్నటువంటి శూన్య ఆకాశమే అది. అప్పుడు నువ్వు చైతన్య జడత్వానికి నేనన్న భావం కూడా ఉండదు. ఇప్పుడు గాఢ నిద్రలో ఎలా ఉంటావో అలా ఉంటావు. గాఢ నిద్రలో నీ ఎరుకు కూడా నీకు లేదు, కానీ స్థితి ఆనందంగా ఉంది. కావాలంటే దాన్ని పొందొచ్చెళ్ళి, దాన్ని పొందమని చెబుతున్నారు. ఈ అనేకత్వాన్ని అంగీకరించలేనప్పుడు, ఈ అనేకత్వం ఇది ఇలాగే ఉంటుంది అనేది నువ్వు అంగీకరించలేనప్పుడు, ఈ విరోధత్వాన్ని అంగీకరించలేనప్పుడు, ఈ విభేదత్వాన్ని అంగీకరించలేనప్పుడు, నువ్వు అనంతత్వాన్ని ఆత్మశక్తిని అంగీకరించి అందులో కలిసిపో. అప్పుడు అసలు నీ గొడవ లేదు, గోల లేదు. ఆ నిశ్చల నిర్మల స్థితిలో ఆకాశతత్వంలో ఇమిడిపోతావు అంతే. అప్పుడు నేనన్న భావన కూడా ఉండదు, ఎందుకంటే నువ్వు ఉండవు, అనేకత్వం ఉండదు అక్కడ. కానీ సృష్టిలో ఉన్నంత వరకు అనేకత్వమే ఉంటుంది. నువ్వు శరీరంతో ఉన్నంత వరకు అనేకత్వాన్ని అంగీకరించవలసింది. అందుకే జీవన్ముక్తులందరూ మేల్కొండ కూర్చుంటారు, ఏదో చేయాలని ప్రయత్నించరు అసలు. ఎందుకంటే ఏది చేసినా అది అనేకత్వమే అవుద్ది. నువ్వు ఒక్క విత్తనాన్ని బాతావనుకో, ఒక్క విత్తనమే నువ్వు బాతింది, ఏదో ఒక చెట్టు వస్తే కొంచెం నీడగా ఉంటుందిలే అని బాతావనుకో, కోట్ల కోట్ల విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది అది. కోటాను కోట్ల చెట్లు, అనంతమైన సృష్టి మొదలైపోద్ది ఆ ఒక్క చెట్టు నుంచి. నువ్వు వేసింది ఒక్క విత్తనం, నువ్వు పెట్టింది ఒక చెట్టు, కానీ దాని నుంచి మొత్తం సృష్టి మొదలైపోద్ది. ఆపలేవు దాన్ని నువ్వు, అది అనేకం అయిపోతానే ఉంటుంది. అది సృష్టిలో ఉన్నటువంటి ధర్మము, సత్యము, నియమము, నైతిక నియమావళి. అందుకని దాన్ని అర్థం చేసుకో, ఘర్షణ పోద్ది. దాన్ని అర్థం చేసుకో, బాధ పోద్ది. దాన్ని అర్థం చేసుకో, దుఃఖం పోద్ది. ఇంకొక అద్భుత సత్యం ఉంది ఇక్కడ. ప్రతి మనిషి మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుత సత్యం ఏంటంటే, జాతస్య మరణం ధ్రువం, పుట్టినవారు మరణించక తప్పదు. కాబట్టి మా అబ్బాయి ఏమైపోతాడో, మా అమ్మాయి ఏమైపోద్దో, మా నాన్న ఏమైపోతాడో, మా ఆవిడ ఏమైపోద్దో, నేనేమైపోతాను, నా వాళ్ళు ఏమైపోతారో అని చీకు చెంత పెట్టుకోకు. ఎందుకని అది సృష్టికి విరుద్ధం. నువ్వు సృష్టికి విరుద్ధంగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఉన్నది ఉంది, దీన్ని ఎలా అనుభవించు, దాన్ని పోద్దే అంగీకరించు, అంత సింపుల్. అది రెండు సత్యాలను మనం అంగీకరిస్తూ సాగాలి ఇక్కడ జీవితంలో. ఆ రెండు సత్యాలను అంగీకరించేటువంటి స్థితి వచ్చే వరకు మనం చెప్పుకుంటానే ఉండాలి, మాట్లాడుకుంటానే ఉండాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఏంటంటే సృష్టి ధర్మము అనేకత్వము, విభేదత్వము, విరోధత్వము అంటే శత్రుత్వం అని కాదు, అనేకత్వాన్ని అనేక రకాలుగా చెబుతున్న పదాలు ఎన్ని ఉన్నాయి అన్నీ వాడుతున్నా. విభేదము, విరోధము, అనేకము, ఇవి కలవు అని. కలిస్తే అది జడమైపోద్ది, ఆకాశ శక్తి అయిపోద్ది, మొత్తం ఏకమైపోద్ది. ఏకత్వంలో అసలు నువ్వు ఉండవు, నేను ఉండను, సృష్టి ఉండదు. ఇంకా అక్కడ ఏం ఉండదు. ఉండని స్థితిలో ఏం మాట్లాడుకుంటాం? ఉండని స్థితి గురించి మాట్లాడుకోవటానికి లేదు. అది అద్భుతము కాదు, మహిమ కాదు, మాయ కాదు, ఉండని స్థితి కదా అది. అదే ఆత్మశక్తి. ఆ ఎరుకను పొందుతాను, నాకు ఈ సృష్టి భావన వద్దంటావో పొందేమని చెప్పారు. నీ గాఢ నిద్ర స్థితి లేక ఉంటుంది, మెలకువలో నువ్వు దాన్ని పొందేయచ్చు అని చెప్పారు. కానీ శరీరంతో ఉన్నంతకాలం సృష్టి ధర్మం ఇంతే, అనేకత్వమే అని చెప్పారు. అందుకని దాన్ని పొందేసిన జీవన్ముక్తులు మెదలకుండా కూర్చుంటారు. వాళ్ళని ఎవరు ఎంతమంది బాధ పెట్టినా, ఎన్ని రకాలు కదిపినా కుదిపినా వాళ్ళు సైలెంట్గా కూర్చుంటారు అంతే. ఎందుకంటే ఇది అనేకత్వం. ఏం చేసినా ఇంకోటి అవుతూ ఉంటుంది. ఒకటి కాదు, 100 అవుద్ది, 1000 అవుద్ది, 1,00,000 అవుద్ది, 1,00,00,000 అవుద్ది. ఎందుకని సృష్టి అనేకత్వం. అందుకని ఎవరో అందరూ తమకు అనుకూలంగా ఉండాలి, లేదా జీవన్ముక్తులందరూ జనం అంతా తమను ఆరాధించేయాలి, తమ చుట్టూ తిరిగేయాలని అలా కోరుకోరు అసలు వాళ్ళు. నిజమైనటువంటి జ్ఞానులు ఎవరో సమూహాలు తయారు చెయ్యరు అసలు. ఆ ప్రతిపాదనే ఉండదు వాళ్ళకి. అనంత భావన తెలుసుకున్నారు, సృష్టి ధర్మం తెలుసుకున్నారు. రెండు ఒకేసారి అర్థమవుతాయి జీవన్ముక్తులకి. సృష్టి యొక్క అనేకత్వం అర్థం అవ్వకుండా అనంత ఆత్మతత్వం అర్థమయ్యే ప్రసక్తి లేదు. రెండు ఒకేసారి తెలిస్తే అది ఏకత్వము, ఇది అనేకత్వం అని. రెండు స్థితుల్లో ఒకేసారి ఉంటారు. ఏకత్వానుభూతిని అనుభవిస్తూ భిన్నత్వానుభూతిని అంగీకరిస్తూ కూర్చుంటారు. అందుకే తమను ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఎవరిని అందరూ మేలకుండా ఉంటారు. అది ఏకత్వానుభూతిలో వచ్చిన ఓర్పు వలన కాదు, సృష్టి ఇలాగే ఉంటుంది, అనేకత్వం దీని ధర్మము అని తెలిసినటువంటి జ్ఞానం వలన. అది మనకు పెరిగే వరకు మనం మాట్లాడుకుంటూ ఉండాల్సిందే. నాలో ఇంకా పెరగలేదు, అందుకని మాట్లాడుతూనే ఉన్నాను. అది విభేదంగానే ఉంటుంది, అది విరోధంగానే ఉంటుంది. ఆ విరోధ విభేదాలని మనం
అర్థమైందా, మనకు అర్థం అవ్వలేదా, అసలు అర్థం చేసుకున్నామా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం వాదోపవాదాలు ఆపేయగలిగినప్పుడు. ఎప్పుడైతే మనం వాదనలు ఆపేసామో మనకు కొంత అర్థమైందని అర్థం. ఎప్పుడైతే ఘర్షణలు వచ్చినా, అది కుటుంబ సభ్యులైనా, బయట అయినా, అది మతమైనా, దేవుడైనా, మార్గమైనా, ఎక్కడైనా సరే ఒక ఘర్షణ వచ్చినప్పుడు ఆ ఘర్షణలో పాలు పంచుకోకుండా, ఒకవేళ కాదు ఎదుటి వాళ్ళు బలవంతంగా ఘర్షణకు వచ్చినప్పుడు మనం దుఃఖపడకుండా, బాధపడకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, విరోధాలు, విభేదాలు సృష్టి యొక్క సహజత్వము, ఎవరికాళ్ళు వాళ్ళకు తోచిన రీతిలో వాళ్ళ బుద్ధి తీరుగా ఆలోచిస్తారు, నాలా ఆలోచించరు, నేను వాళ్ళలా ఆలోచించలేను, సృష్టే విభేదము, విరోధము, అనేకము అన్నది తెలిసినప్పుడు అసలు నేను ఘర్షణ పడను. ఇక్కడ సత్యాసత్యాలు ఏమి లేవు. సత్యం ఒకటి, అనేకత్వం సత్యం, విభేదత్వం సత్యం, విరోధత్వం సత్యం. ఏకత్వం ఎప్పటికీ కుదరదు. ఎవరు ఎవరిలో కలిసిపోలేరు, కలిసిపోవడం కుదరదు. అందుకని మనం సర్దుబాటు అనే కుటుంబ వ్యవస్థను తెచ్చుకున్నాం. సర్దుబాటు అనే సాంప్రదాయాలను మానవ జాతికి నేర్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదే మంచితనం, అదే ధర్మము. సర్దుబాటు, ధర్మము సర్దుబాటు, మంచి సర్దుబాటు. అవి నైతిక నియమావళి మానవులు ఏర్పరుచుకున్నది. అందుకని ఈ ఆధ్యాత్మిక చదువు నిరంతరం చదువుకుంటూ ఉండాల్సింది. ఎప్పటి వరకు అంటే ఈ అనేకత్వాన్ని మన మనసు రూఢిగా అంగీకరించి, ఎవరితో ఘర్షణలు పడకుండా, ఎవరి ద్వారా ఘర్షణలు వచ్చినా దుఃఖపడకుండా, నెగిటివిటీ అసలు మనలో పుట్టకుండా, ఇతరులకు మనం ఎటువంటి నెగిటివ్ పనులు చేయకుండా, ఇతరులకు హాని కలిగించకుండా, ఇతరుల పట్ల నెగిటివిటీని పెంచుకోకుండా, మనలో నెగిటివిటీని కలిగించుకోకుండా, ఇది ఇంతే, ఇది ఎలాగే ఉంటుంది, సృష్టి ధర్మమే అనేకత్వము, విభేదత్వము, విరోధత్వము అనేటువంటి తత్వాన్ని స్థిరపరుచుకున్న రోజున మనం అలా ఉండగలుగుతాం దాన్ని అంగీకరించి. అప్పుడు దుఃఖం ఉండదు. అనేకత్వం తెలుస్తూ ఉంటుంది, విభేదత్వం తెలుస్తూ ఉంటుంది, విరోధత్వం తెలుస్తూ ఉంటుంది. మనతో సంబంధించి అన్ని కలవని తెలుస్తూ ఉంటుంది. మన ఇష్టాలకు అనుగుణంగా ఎవరు ఉండరు, మన ఆలోచనకు అనుగుణంగా ఎవరు ఉండరు, కుటుంబ సభ్యులతో సహా ఎక్కడైనా, అది కూడా తెలుస్తూ ఉంటుంది. కానీ దుఃఖం అనిపించదు. ఎందుకంటే నేను కూడా అందరికీ అలాగే ఉంటాను. వాళ్ళకి తగ్గట్టు నేనుండను, వాళ్ళు ఆలోచించినట్టు నేను ఆలోచించను, వాళ్ళకి అనుకూలంగా నేనుండను, వాళ్ళకి ఇష్టపూర్వకంగా నేనుండను. అందరికీ ఇంతే. అప్పుడు అందులో ఘర్షణ ఉంది. ఈ సత్యం అర్థమైనప్పుడు కుటుంబ జీవితంలో లేదా మానవ జీవితంలో ఎక్కడైనా వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, మానవులందరూ కలిసిమెలిసి బతకవలసినటువంటి చోట్ల సర్దుబాటు చేసుకుంటూ వెళ్తాం. ట్రాఫిక్లో, ఫుల్ ట్రాఫిక్ రోడ్లో ఏ సంబంధము లేనటువంటి వేల అనేక రకాల వాహనాలతో వస్తారు. కొంతమంది నడిచి వస్తారు, కొంతమంది కారులతో వస్తారు, కొంతమంది లారీలతో వస్తారు, కొంతమంది బస్సులతో వస్తారు, అనేక రకాల వాహనాలతో వస్తారు. కానీ అందరూ ఎవరు ఎవరిని విభేదించరు, విరోధించరు, తప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది విభేదమే, విరోధమే, కానీ తప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంగీకారం, నీ దారిలో నువ్వు పో, నా దారిలో నేను పోతాను. ఇదిగో నేను తప్పుకొని నీకు దారి ఇచ్చా, నువ్వు తప్పుకొని నాకు వెళ్ళిపోతుంటారు, దారి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒకళ్ళొకళ్ళు ఇంకోళ్ళకి దారి ఇచ్చుకుంటూ, దారులు చేసుకుంటూ, ఎవరి దారి వైపు వాళ్ళు, ఎవరి గమ్యం వైపు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. మన జీవితం కూడా అంతే, ట్రాఫిక్ రోడ్ లాంటిది. ఆ ట్రాఫిక్ రోడ్లో విభేదత్వాన్ని, విరోధత్వాన్ని, సృష్టితత్వాన్ని, అనంతత్వాన్ని, ఆ అనంతంలో ఉన్నటువంటి విభిన్నత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, అది అవగాహనకు వస్తే అసలు చెడు అనే నెగిటివ్ థాట్ ఒక్కడు కూడా మనకు పుట్టదు. అంగీకారము. అలాగే ఎదుటి వాళ్ళ పట్లగా వాళ్ళకి ఏదో చెడు చేయాలని అనిపించదు. మనలోనూ దుఃఖభావం కలగదు, ఎదుటి వాళ్ళకి దుఃఖభావం అసలు కలిగించం. అంగీకార భావం. ట్రాఫిక్ రోడ్లో వేల లక్షల మంది వెళ్తున్నారు. నడిచే వాళ్ళ నుంచి మొదలుకొని పెద్ద పెద్ద వాహనాల వరకు వేసుకెళ్తున్నారు. ఎవరిని దుఃఖపడతారా? ఎవరికాళ్ళు దారులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎవరికాళ్ళు దారులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. దారులు ఇవ్వట్లేదంటే అందరూ ఎదుటి వాళ్ళకి దారిస్తున్నారు. దారులు చేసుకోవట్లేదా అంటే అందరూ ఎవరికాళ్ళు దారి చేసుకొని వాళ్ళ గమ్యం వైపు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. జస్ట్ లైక్ ట్రాఫిక్ రోడ్. ఒక ట్రాఫిక్ రోడ్డుని ఎలా అంగీకరించావో, ఆ రోడ్డు మీద వెళ్తున్న నడిచేవాళ్ళని, సైకిళ్ళని, కార్లోని, బస్సులోని, లారీలోని, వాహనాల్లోని, రకరకాలుగా వెళుతున్న అనేక మందిని ఎలా అంగీకరించి వాళ్ళకి దారులు ఇస్తూ నువ్వు దారులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావో, యావత్ సృష్టిని అలా అంగీకరించటమే, యావత్ మానవ జాతిని అలా అంగీకరించటమే. అది నీ కుటుంబ సభ్యులైనా బయట వాళ్ళైనా అది వస్తుంది.
అది వచ్చిన రోజున దుఃఖం ఎక్కడ ఉంది? ఇప్పుడు ట్రాఫిక్ రోడ్డు మీద మనం ఏడవట్లేదే బోర్న, ఇంతమంది ట్రాఫిక్ ఏంటి, దారిలో ఇవ్వటం ఏంటి, వీళ్ళు తప్పుకోవటం ఏంటి, బాబాయ్ చిరకాగ్గా ఉంది అంటలేదే. నీ దారి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, వాళ్ళకి దారి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నావు. వాళ్ళకి దారి ఇవ్వకపోతే నీకు కూడా దారి రాదు. వాళ్ళకి దారి ఇవ్వటంలోనే నీ దారి ఉంది, నీ దారి వెతుక్కోవటంలోనే వాళ్ళకి దారి ఇవ్వటం ఉంది. రెండు కలిసిపోయి ఉన్నాయి. అలా ఒకటి వచ్చేస్తుంది ఇక్కడ జీవితంలో. అది వచ్చే వరకు మనం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకుంటూ ఉండాల్సిందే. మనలో ఉన్నటువంటి తత్వానికి, ఆ అనేకత్వాన్ని, ఆ సిద్ధాంతాన్ని, సృష్టితత్వాన్ని అలవాటు చేయాల్సిందే. అది రూఢి పడిపోయిన రోజున చక్కగా అన్నింటినీ ట్రాఫిక్ రోడ్లో ప్రయాణం ఎలా అయితే మన దారి మనం వెతుక్కుంటూ వెళ్ళిపోయామో, ఎంతమంది ఉన్నా మన దారి మనం వెతుక్కుంటూ వెళ్ళటమే ఇతరులకు దారి ఇవ్వటం, ఇతరులకు దారి ఇవ్వటమే మనం దారి చేసుకోవటం. రెండో ఒకటే. చూసుకోండి మీరు కావాలంటే. అలాంటి జీవితం వస్తుంది, అలాంటి అంగీకార జీవితం వస్తుంది. అంగీకార జీవితం వచ్చినప్పుడు అసలు ఘర్షణలు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఘర్షణ ఎక్కడ వస్తుంది అంటే సత్యం తెలిసే సత్యం ఏమి లేదు. అంగీకార జీవితమే సత్యం, విభిన్నతే సత్యం, అనేకత్వమే సత్యం, విరోధత్వమే సత్యం. దాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు అంతే. సృష్టి సత్యాన్ని, సృష్టి ధర్మాన్ని, సృష్టి విధానాన్ని, సృష్టి పద్ధతిని, సృష్టి నియమాన్ని, సృష్టి సత్యాన్ని నువ్వు అంగీకరించలేకపోతే అది నీ ప్రాబ్లం. అందుకని దుఃఖం వస్తుంది. ఒరిజినల్గా సృష్టిలో దుఃఖం ఉండదు, అసలు దుఃఖం లేదు. ఎందుకంటే రెండు అంగీకరించాలి ఇక్కడ. ఒకటి సృష్టి అనేకత్వం, కాబట్టి దాన్ని అలా తీసుకొని వెళ్ళిపోవాలి. రెండు జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతివాడు చనిపోతాడు. కాబట్టి నిరంతరం నా వాళ్ళకి ఏమవుద్దని భయపడుతూ పుట్టిన మనుషులే చనిపోతారంటే ఇంక డబ్బులు, వస్తువులు, విషయాలు ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు? అవన్నీ నిరంతరం ఏదో మార్పులకు లోనవుతానే ఉంటాయి. సృష్టి అంటే నిరంతర మార్పు. మనిషే చచ్చిపోతాం ఒప్పుకోగలిగినప్పుడు మిగిలిన అన్నిటిని ఒప్పుకోవచ్చు. ఆ ఒప్పుకోలుతనం, అంగీకారతనం వచ్చే వరకు నువ్వు అలా ఉండవలసిందే. అది వచ్చింది కనుకనే బుద్ధుడు మెడ మీద కత్తి పెట్టి నరికేస్తానన్న మేలకుండా కూర్చున్నాడు. బుద్ధుడిని పూజించుకుంటున్నాం. అలా వచ్చింది కనుకనే, అది అర్థమైంది కనుకనే ఒక రమణ మహర్షి అలా స్థిరంగా జీవిత కాలము 13-14 ఏళ్ళకి అరుణాచలం వచ్చి శరీరంలో శ్వాస బయటికి పోయే వరకు జీవిత పర్యంతము అదే ప్రదేశంలో అక్కడే బతికారు. కేవలం గోచితో, భిక్షాన్నంతో. మధ్యలో ఎన్ని అనుభవించారో వాళ్ళ చరిత్రలు చదువుకోండి. ఇంకా అన్ని చరిత్రలోకి ఎక్కువ ఉండవు, కానీ ఒక స్థిరత వస్తుంది వాళ్ళకి. ఆ స్థిరత అనేది ఒకటి రావాలి మనకి. అది రావాలంటే ఏముంది? ఏం లేదు, సత్యాన్ని అంగీకరించడమే. సృష్టి ధర్మాలను అంగీకరించు. సత్యాన్ని ఏదో అన్వేషించి నేనేదో ఆత్మశక్తిని కనుక్కుంటాను, అనంత ఆత్మతత్వాన్ని కనుక్కుంటాను, ఆ శక్తిని నేనైపోతాను. మనం కూడా శీర్షికలు మాట్లాడుకుంటున్నాం. అది అసత్యమని కాదు, అక్కడ అయిపోవటానికి ఏమీ లేదు. గాఢ నిద్రా స్థితిలో ఉన్నటువంటి ఏకత్వ స్థితి ఏది ఉందో అందులోకి వెళ్ళిపోతావు. అప్పుడు జడత్వం అయిపోద్ది. అది ఇప్పుడు ఆకాశం జడత్వమే, మనకు లేనట్టే లెక్క కదా. అది మనకి ఇక్కడ ఉపయోగపడే అన్ని సృష్టిలో ఉన్నవే. చెట్టు, పుట్ట, చేమ, మనుషులు, జంతువులు ఇవే ఉపయోగపడినవే, కష్టపెట్టినవే, బాధ పెట్టినవే. కానీ అనంత ఆత్మతత్వం ఏమీ లేదు. ఒక జడత్వము, ఒక గాఢ నిద్రా స్థితి. అయితే అది ఆనందంగానే ఉంటుంది. ఎందుకు ఆనందంగా ఉంటుంది అంటే అసలు నేను కూడా ఉండను, అక్కడ ఏ భావనలు లేవు, ఏమీ లేవు, కట్టి శాంతంగా వెళ్ళిపోద్ది అని చెప్పారు. ఆ స్థితిలో లీనమైపోతావా? లీనమైపోతే లీనమైపో, నీ ఇష్టం. అప్పుడు అది జడత్వ చైతన్యం అంతే. కానీ ఆ స్థితిని పొందడం కూడా అంత తేలిక కాదు. ఇక్కడి నుంచి సాగితేనే. ముందు ఈ సృష్టి ధర్మాలను అంగీకరిస్తే, సృష్టి తత్వాన్ని అంగీకరిస్తే, ఆ అంగీకార స్వభావంతో సృష్టిలో జీవించగలిగితే, సృష్టి సూత్రంలో, సృష్టి సత్యంలో నువ్వు ఇమిడేవు గనుక అప్పుడు సృష్టికి ఆధారమైన శక్తి తత్వాన్ని తెలుసుకునే జ్ఞానం నీకు దొరుకుద్ది అంటే నీలో జ్ఞాన వికాసం జరుగుద్ది. ఎందుకంటే సృష్టి శక్తి ఒకటేగా. ముందు సృష్టిని అంగీకరించి, ఎందుకంటే అది యథార్థంగా అనుభవిస్తున్నది, కనపడుతున్నది. దాన్ని అంగీకరించినప్పుడు దానికి ఆధార శక్తి కూడా ఆటోమేటిక్గా దొరుకుతుంది. అందుకని ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, అందరూ మనకు అనుకూలురవటం కాదు, అన్ని పరిస్థితులు మనకు అనుకూలం అవటం కాదు. అవన్నీ మనకు అనుకూలంగా చేసేస్తామని మహిమలు, మాయలు, అద్భుతాలు అని చెబుతున్నటువంటి మతాలను కానీ, మనుషులను కానీ, గురువులను కానీ, దేవుళ్ళు, దేవతల పేర్ల మీద చెబుతున్న ఎవరిని నమ్మకండి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. నీకు అనుకూలంగా ఎప్పటికీ ఏది జరగదు. ఒకటే మరణమే, అందరం చనిపోతాం. ఇక్కడ చనిపోయిన వాడు ఎవడో లేడు. అలాగే పొందినవాడు ఏదో రోజు పోగొట్టుకుంటూనే ఉంటాడు. పోగొట్టుకోవడం, పొందడం అనేది సృష్టిలో జరుగుతూనే ఉంటుంది.
అది ఇవన్నీ కామన్ సహజ చర్యలు. మనిషే పోతుంటే ఇంక వస్తువుల విషయాలేంటి? ఆ అంగీకార స్వభావం, ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకో. ఎవరు ఈ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోలేరు, ఈ సృష్టి సత్యాన్ని ఒప్పుకోలేరంటే ఎవరైతే మాయలు మహిమలు అద్భుతాలు ఆకర్షణలు యంత్రతంత్ర మంత్రాలు అవైపు ఉన్నారో వాళ్ళు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకనంటే వాళ్ళు పాపం ఏదో ఆ సృష్టిలో ఇరుక్కుపోయి అందులో పడిపోయి ఆ సత్యం కూడా వదిలేసి మొత్తం సృష్టిని నాకు అనుకూలంగా మార్చేసుకుందాం, భార్యనో పిల్లలనో. ఇప్పుడు వశీకరణ విద్యలు కూడా చేయబడినని యాడ్లు వచ్చేస్తున్నాయి సోషల్ మీడియాలో. ఎదుటి వాళ్ళని మీకు వశం చేసేస్తారంటాడు. ఇలాంటి పిచ్చ పిచ్చ ఆలోచనలు ఉన్నోళ్ళు, అవి కోరుకునేవాళ్ళు, ఆ పిచ్చ పిచ్చ ఆలోచనలు రెచ్చగొట్టేవాళ్ళు, ఇదంతా మానవ సమూహాన్ని చేసుకుంటున్న మోసం. అందుకే మహిమలు మాయలు అద్భుతాలు లేవు అని చెప్పాను. సృష్టి ధర్మం ఒకటే, విభిన్నత్వం విభేదత్వం అనేకత్వం. దాన్ని అంగీకరించినప్పుడు నువ్వు ఎవరితోనూ ఘర్షణ పడని ఒక బుద్ధ మానసం వస్తుంది, ఓ రమణ మహర్షి మానసం వస్తుంది, ఓ జీవన్ముక్త మానసం వస్తుంది. ఆటోమేటిక్గా నీకు ఆత్మశక్తి అనుభవం అయిపోద్ది. ఎందుకంటే సృష్టికి అడుగునుంది శక్తే, సృష్టి అంతా ఉన్నది శక్తే. సృష్టిని అంగీకరించినప్పుడు శక్తిని అంగీకరించడం అయిపోద్ది. శక్తి తత్వం నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది, అనుభవం అవుతుంది, జీవన్ముక్తత వస్తుంది. అది రావాలంటే ముందు సృష్టిని అంగీకరించుకుంటూ సాగాలి. ఆలోచించి చూడండి. ఎక్కడన్నా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, తప్పకుండా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి కేవలం విశ్లేషణ మాత్రమే. నాకు అనిపించి నేను చదువుకున్నటువంటి అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి గ్రంథాల రూపంలో కానీ ప్రవచనాల రూపంలో కానీ నేను చదువుకున్నటువంటి నేను తెలుసుకున్నటువంటి విషయాల నుంచి నేను అతి స్వల్పంగా అల్పంగా గ్రహించిన వాటిని, నా స్వీయ బుద్ధితో గ్రహించిన వాటిని మీకు వివరించే ప్రయత్నం చేశాను. ఇది విశ్లేషణ మాత్రమే. ఈ వివరణ కూడా నాకు నేనే చెప్పుకుంటున్న ఒక మననం, కాసేపు నేను ఆ ధ్యాసలో ఉండటానికి. అందుకని ఇందులో ఏదైనా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. అసలు నచ్చని వాళ్ళు నేను అతి సామాన్యుడిని, నేను క్షమించి వదిలేసి అసలు వినబాకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.